అంటే మన ఇంటి ముందు పేపర్ పడుతుంది కడప దగ్గర పొద్దున్న లేస్తే పేపర్ ముఖ్యంగానే వేసే వ్యక్తి మనకు అక్కర్లేదు. మనకు ఒక పాల ప్యాకెట్ ముఖ్యం. ఆ పాల ప్యాకెట్ తెచ్చే వ్యక్తి ఎవరో మనకు అక్కర్లేదు. మనం ప్రయాణించడానికి ఒక ఊబరో లేకపోతే డ్రైవర్ ఎవరో మనకు అక్కర్లేదు. ఒక అభాగ్యుడిగా, ఒక బాధితుడిగా, ఒక నిస్సహాయుడిగా, ఒక దరిద్ర నారాయణుడని, లేకపోతే మన శ్రీశ్రీ గారు అన్నట్టు అదో జగత్ సహోదరులని, అంటే వాళ్ళ దృష్టి అంతా కూడా పీడితుడిగా చూశారు. ఇప్పుడు ఈ వైట్ కలర్ జాబ్ అతను సామాన్యుడు కాడా, బుక్స్ రాశారు, ఫొటోస్ కూడా ఇప్పుడు గ్యాలరీలో పెట్టి చూపిస్తున్నారు కదా, అవుట్పుట్ ఏం రావాలన్నా 10%ని ప్రముఖుల్ని సెలబ్రేట్ చేసే మీడియా ఏదైతే ఉందో అది ఇన్ఫోటైన్మెంట్గా మారింది. ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, చాలా భయంగా అంటే ఆందోళన కలిగించే విజువల్స్ అన్నిటితో ఇంకా మరింత భయపెట్టి వాళ్ళందరినీ అట్రాక్ట్ చేసి కూర్చోబెట్టి. ఆర్టీసీ బస్సు కారు ఢీకొని 2 మృతి చెందారు. ఓఆర్ఆర్ పై ఇన్నోవా కారు పల్టీ కొట్టింది. ఆ తర్వాత వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఈ మొత్తం ఇంత ఘనకార్యం చేయాల్సిన అవసరం ఉందా మాకు అంటే ఇంకా చాలా ఉందని చెప్తుంటాను నేను. అసలైన జీవితం మీ దగ్గరే ఉంది. క్యాండిడ్ ఫోటోగ్రఫీ అంటే సహజంగా జరిగేది కదా, నిరంతరం సహజంగా జరిగే జీవితం మీద మీరు ఎప్పుడు కెమెరా పెట్టినా బొమ్మ దొరుకుతుంది అన్నది గ్రహించండి. ముఖ్యంగా సెలబ్రిటీస్కి ఏముంటుందంటే వాళ్ళు జీవితం వాళ్ళకు ఉండదు, వాళ్ళకు ఈ ప్రైవేట్ లైఫ్నే వాళ్ళు సెలబ్రేట్ చేస్తుంటారు, కొంత చెప్పడానికి ప్రయత్నిస్తారు, వద్దన్నప్పుడు వాటిని డిలీట్ చేస్తారు. మీరు ఎందుకు సపరేట్ గ్యాలరీ పెట్టి అడుగుతున్నారు? ఆల్రెడీ ఉన్న గ్యాలరీస్లో ఎక్కడైనా డిస్ప్లే చేయొచ్చు కదా. ఈ పబ్లిక్ లైఫ్ని ఎంతవరకు ప్రజల్లో మనం పెడతాము, వాళ్ళ గౌరవాన్ని తగ్గించకుండా చేయాలి. 1 లక్ష రూపాయలైనా ఒక పెయింటింగ్ ఉంటే వాళ్ళకి 40% కమిషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఏం ఇంపాక్ట్ చూడాలని మీరు అనుకుంటున్నారు? అంటే మీ జీవితంలోకి, మీ తలుపుల్లోకి మిమ్మల్ని ప్రవేశపెట్టడానికి నేను చేసే ప్రయత్నం రచన, ఫోటోగ్రఫీ, అంతే నా కార్యం. మా వాళ్ళు అంత ఇట్లే ఉంటారు, మా నాయనమ్మని గుర్తు చేసినావు అన్న నువ్వు, మా తాతమ్మని గుర్తు చేసినావు. ఆయన యాక్సిడెంట్ అయి చనిపోయిన తర్వాత ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వడానికి ఒక సైన్ బోర్డ్ ఆర్టిస్ట్కి నష్టపరిహారం ఇవ్వడం లేదు అప్పటిదాకా. కానీ మామూలు వ్యక్తి కదా అనే భావన ఉంటే, లేదు ఇతను చాలా ప్రయోజకుడు, ఇతను ఈ సమాజానికి చాలా ఇంపార్టెంట్ ఆర్టిస్టు, ఇతను వేసినటువంటి ఈ కోడి మాత్రమే కాదు, గ్రామ దేవతల బొమ్మలు చిత్రించిన ఆయన ఇంకా చాలా చేసిండు. ఒక 6 సంవత్సరాల నిరాటంకమైన కృషి, దాని ఫలితము ఒక దాదాపు 3 లక్షల రూపాయలు, 2.5 లక్షల రూపాయల నష్టపరిహారము. నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, మీకు సమయము శక్తి లేకపోవడం వల్ల ఎదుటి వాళ్ళని అంచనా వేస్తున్నారు. కథా వస్తువు సామాన్యుడే, నటీనటులు సామాన్యుడే, నిర్మాతలు సామాన్యుడే. దర్శకులు కావడం కంటే నిర్మాతలు కావడం చాలా ఇంపార్టెంట్. అందులో ఒక గాడిద కూడా నటి, ఒక బిచ్చగాడు కూడా నిర్మాత. సామాన్యంగా ఉండడం వల్ల మరింత సుఖానికి, సంతోషానికి లోనవుతారు. సో అదొక రియాలిటీ. అంటే ఇవాళ భారతదేశం అంటే జాతీయ పతాకపు రెపరెపల్లో చూసే మనుషులకు మ్యాన్ హోల్ కింద ఉన్న మనిషిని చూపించడం నేను పెట్టుకున్నటువంటి కర్తవ్యం. రమేష్ గారు, మీరు జర్నలిస్ట్గా చేశారు, రచయితగా చేశారు, అండ్ ఇప్పుడు ఫోటోగ్రాఫర్గా చేస్తున్నారు. ఈ 3 ఫీల్డ్స్లో మీరు ఎంచుకున్న థీమ్ వచ్చేసి సామాన్యుడు. సామాన్యుడినే ఎంచుకోవడానికి మేజర్ రీజన్ ఏంటంటే? అంటే ఒకటి, నేను జర్నలిస్ట్గా ప్రారంభమయ్యా అన్నారు కదా, 97లో నేను హైదరాబాద్కి జర్నలిస్ట్గా వచ్చాను. రైటర్గా 2006 నుంచి పుస్తకాలు పబ్లిష్ చేస్తున్నాను. 2012 నుంచి ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్స్ పెడుతున్నాను. సో దాదాపు 27-28 ఇయర్స్ ఆఫ్ మై జర్నీ అనమాట, అంటే ఈ ఎంచుకున్న పని. సో నేను జర్నలిస్ట్గా హైదరాబాద్ వచ్చినప్పుడు అన్ని వ్యవహారాలు రాసేవాడు, కానీ నేను ప్రత్యేకంగా నాదైన వస్తువు, అంటే నేను ఏం పని చేస్తే నాకు బాగుంటుంది, ఇదివరకు చేసిన వాళ్ళకంటే భిన్నంగా నేను ఏం చేయగలను అన్న అన్వేషణలో నాకు 2003లో సామాన్య శాస్త్రం అనే ఒక కాలం రాశాను. ఆంధ్రజ్యోతి ఆదివారం సండే బుక్ లో 2003లో నేను సామాన్య శాస్త్రం పేరుతో నా కాలం వచ్చేదన్నమాట. సో అట్లా రాసిన వ్యాసాలు 18 రాసినప్పుడు దాన్ని నా మొదటి పుస్తకంగా తెచ్చాను. సో దానికి నేను పెట్టిన పేరు సామాన్య శాస్త్రం అని. సో నా రైటింగ్ ఒరబడి కామన్ మ్యాన్ కావడం, అది నాకు సంతృప్తిని ఇవ్వడము, బయట వాళ్ళకు కూడా భిన్నంగా అనిపించడం. అంటే ఇలాంటి అప్పటిదాకా ప్రధానంగా సామాన్యుల మీద చాలా పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళందరూ పేదరికం నుంచి చూసినారనమాట. సామాన్యుడు ఒక అభాగ్యుడిగా, ఒక బాధితుడిగా, ఒక నిస్సహాయుడిగా, ఒక దరిద్ర నారాయణుడని, లేకపోతే మన శ్రీశ్రీ గారు అన్నట్టు అదో జగత్ సహోదరులని, అంటే వాళ్ళ దృష్టి అంతా కూడా పీడితుడిగా చూసేవారు. సామాన్యుడు అనగానే ఒక విక్టిమ్ అనే భావన వాళ్ళకు ఆ దృష్టి నుంచి చేసినటువంటి సాహిత్యం ఉండేది. సో నేను మొదటిసారిగా సంతోషభరితమైనటువంటి జీవితాన్ని, సౌశీల్యాన్ని, అతని ఉన్నటువంటి గొప్పతనాన్ని, ఒక సెలబ్రిటీని ఎట్లయితే మనము కీర్తిస్తామో మంచితనంతో, ఆయన చేసిన మంచి పనులతో, నేను ఒక సామాన్యుడిని కూడా ఆయన విశేషాలు ఏంటో గమనించి ఆయనను కూడా గొప్పగా రాయడం అనేది నేను అవలంబించినటువంటి ఒక మార్గం. అది చాలా మంది రిసీవ్ చేసుకున్నారు బాగా. సో దాన్ని నా మొదటి పుస్తకంగా తెచ్చిన తర్వాత నేను దాన్ని లైఫ్ టైం జర్నీగా చేసుకున్నాను. అంటే అది నా రైటింగ్ లో, నా జర్నలిజం లోను, రైటింగ్ లోను, నా ఫోటోగ్రఫీలోను ఆయన్నే హీరోగా నేను దాన్ని తీర్చిదిద్దుకున్నాను.
నేర్చుకున్నాను. దానికి తగ్గ నెరేటివ్స్‌ను ఎట్లా రాయాలి, ఏమిటి, ఎంత భిన్నంగా చెప్పాలా, ఇదంతా నేను అలవరుచుకున్నటువంటి ఒక సాధన అన్నమాట. కాబట్టి అంతకుముందు సమాజంలో ఉన్నటువంటి ఒక నిస్సహాయమైన మనిషి ఎవరైతే ఉన్నారో, బాధితుడు అనే దృష్టి నేను ఇంతకుముందు అయితే ఎట్లా అన్నానో, అది కాకుండా ఒక విశేషంగా కనిపించడం, విశేషంగా అతన్ని ఆకర్షణీయంగా చూపించడం, హత్తుకునేలాగా చూపించడం. తర్వాత అతను మన ఇంటి ఎదురుగానే ఉండే మనిషి, అతను ఎవరో కాదు, మన ఇంటి ముందో ఇంటి వెనకాలో మన ఇంటి పక్కన ఉండే ఒక మనిషి గురించి కూడా ఇంత బాగా చెప్పొచ్చా అనేది ఒకటి, నిజమే కదా అనిపించడం ఇంకొకటి. సో ఆ పనిలో నేను కొంత వర్క్ చేసినానని అనుకుంటున్నాను. అది నేను మీ గ్యాలరీకి వచ్చినప్పుడు రమేష్ గారు నేను చూసింది అదే అందరి ఫొటోస్ యాక్చువల్లీ అవన్నీ సామాన్యుడు అంటే మీరు వైట్ కాలర్ జాబ్ కాకుండా మనము రోడ్డు మీద వెళ్తుంటే కారులో దిగేవాళ్ళు కాకుండా ఫుట్పాత్ మీద ఉండేవాళ్ళు కావచ్చు, ఏదైనా అమ్మేవాళ్ళు కావచ్చు, డ్రైనేజ్ క్లీన్ చేసేవాళ్ళు కావచ్చు, ఇట్లాగా వీళ్ళందరి ఫొటోస్ కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళనే సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏమంటే ఉందా? ఇప్పుడు సామాన్యుడు అంటే మీ దృష్టిలో ఎవరు అసలు? ఇప్పుడు ఈ వైట్ కలర్ జాబ్ అతను సామాన్యుడు కాడా? వాళ్ళే ఎందుకు సామాన్యుడు? అంటే బేసికల్గా జర్నలిజం ప్రయాణంలో నుంచి వచ్చిన రచయితని, ఫోటోగ్రాఫర్ని కాబట్టి మీకు ఒక 10% ప్రజలు ఎవరైతే మనం టెలివిజన్లో చూసేటువంటి సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో ఒక 10% ఆఫ్ ది సొసైటీ అది. కానీ దాన్ని మనం 24 గంటల ఛానల్స్లో మనం వాళ్ళ జీవితాలకు సంబంధించిన అనేక విషయాలు చూస్తుంటాం. వార్తల్లో వాళ్ళు ఉంటారు, విశేషాలుగా వాళ్ళే ఉంటారు, ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళే ఉంటారు, దుర్ఘటనలు జరిగితే వాళ్ళే ప్రధానంగా మనకు కనపడుతూ ఉంటారు. సో మొత్తం మీడియాలో మనం సెలబ్రేట్ చేస్తున్నటువంటి వస్తువు 90% ఏమిటి అంటే 10% లైవ్స్. మిగతా 90% ప్రజల జీవితాలన్నీ కూడా అవి చాలా తక్కువ స్పేస్ సంపాదిస్తూ ఉంటాయి మనకు. టెలివిజన్ కావచ్చు, లేదా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా. ఇప్పుడు మనకు 3 మీడియంస్. ఈ 3 మీడియంలో కామన్ మ్యాన్ అనేవాడికి ఉన్న చోటు ఎంత అంటే ఒక 10%. కానీ ఆయన స్పేస్ ఎంత అంటే ఆయన 80 నుంచి 90%. సో దీన్ని నేను జర్నలిజంలోకి వచ్చిన తర్వాత దగ్గరగా గమనించాను అనమాట. వీళ్ళకు తగినంత స్పేస్ కాకుండా అసలు మినిమం స్పేస్ ఉంది. వీళ్ళను చెబితే వీళ్ళను ఎట్లాంటి కండిషన్లో చెప్తారంటే ఒక హ్యూమన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ కింద ఎప్పుడైనా ఒక 2 నిమిషాల స్టోరీ వేస్తాం మనం, మంచి మ్యూజిక్తో ఒక ప్రత్యేకంగా చేస్తాం. కానీ ప్రత్యేకంగా చేయవలసింది ఆ 10% పీపుల్ గురించి. ఇది కదా నిజానంగా ప్రధాన స్రవంతిలో ప్రవహించాల్సిన లైఫ్. అందువల్ల నేనేం చేశానంటే నా రైటింగ్ని అభివృద్ధి చేసుకోవాల్సి వచ్చింది. అంటే పత్రికల్లో నేను పనిచేస్తున్నప్పుడు జర్నలిజంలో కొంచెం వాళ్ళకి స్పేస్ పెంచడం, ఆ స్పేస్ సరిపోదని తెలిసినందువల్ల వాళ్ళ గురించి పుస్తకాలు రాయాల్సి వచ్చింది. పుస్తకాలు రాసి మెప్పించి జర్నలిజంలో కొనసాగుతున్నా అనమాట. అందులో స్పేస్ పెంచేవాను అనమాట. అంటే ఒక ఉద్యోగం నేను తెచ్చుకున్నాను అనమాట. అంటే ప్రతిసారి నాకు కావలసిన ఉద్యోగాన్ని వెతుక్కునేది. కామన్ మ్యాన్కి స్పేస్ క్రియేట్ చేయడం కోసం నేను ఇలాంటి రాసినాను, నేను నన్ను పనిచేయనిస్తారా, అట్లా నేను ప్రతి చోట నేను స్పేస్ సంపాదించుకుంటూ ఆ కామన్ మ్యాన్కి నేను స్పేస్ సంపాదించడం మొదలుపెట్టాను. అందువల్ల నా ఫోటోగ్రఫీలోకి వచ్చిన తర్వాత కూడా మీకు అర్థమయ్యేది ఏంటంటే ఈ సెలబ్రిటీ ఉండడు, కామన్ మ్యాన్కి నేను ఎక్కువ దాన్ని పెంచిన అనమాట ఇమేజ్ని. సో వాళ్ళ పిక్చర్స్ని ప్రామినెంట్గా ప్రింట్ చేయడము, లైఫ్ సైజ్ ఫ్రేమ్ చేయడము, దానికోసం గ్యాలరీ కూడా నిర్మించడం, ఆ గ్యాలరీ కూడా ప్రధాన మెయిన్ రోడ్ మీద పెట్టడం, అంటే వచ్చే పోయే వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా. సో ఇదంతా ఎందుకు చేయవలసి వచ్చింది అంటే కామన్ మ్యాన్ అంటే ఏమిటి అంటే మీరు అన్నట్టు మన దృష్టిలో లేని మనిషి. ఓకే, ఇప్పుడు అర్థమవుతుంది. మనకు అవసరం లేని అంటే మనకు ముఖ్యమైన వ్యక్తి కాదు. అంటే మన ఇంటి ముందు పేపర్ పడుతుంది కడప దగ్గర, పొద్దున్న లేస్తే పేపర్ ముఖ్యంగానే ఆ వేసే వ్యక్తి మనకు అక్కర్లేదు. మనకు ఒక పాల ప్యాకెట్ ముఖ్యం. ఆ పాల ప్యాకెట్ తెచ్చే వ్యక్తి ఎవరో మనకు అక్కర్లేదు. మనం ప్రయాణించడానికి ఊబరో లేకపోతే ఏదో ఒకటి వాహనం కావాలి, డ్రైవర్ ఎవరో మనకు అక్కర్లేదు. నేను చేసే పని ఏంటంటే మనం డ్రైవింగ్ ఎవరు చేస్తున్నారు ఈ సొసైటీ అట్లాస్ రగ్డ్ అని అయాన్ రాంట్ రాసిన పుస్తకంలో మొత్తం ప్రపంచం ఆగిపోతుంది అనమాట. కొంతమందిని ఆమె అందులో ఉండే హీరో జాన్ గాల్ట్ కిడ్నాప్ చేస్తాడు. ఒక 40 మంది వేర్వేరు రంగాల్లో ఉండేటువంటి ఇంపార్టెంట్ పర్సన్స్ అంతా ఒక దగ్గరికి తీసుకెళ్లిపోతాడు. ప్రపంచం ఆగిపోతాడు. సో ఈ ప్రపంచాన్ని నిర్వహిస్తున్న వాళ్ళు ఎవరు అంటే పెట్టుబడిదారులు, ఫస్ట్ వరల్డ్ ఈ మొత్తం వరల్డ్ నడిపే వాళ్ళు ఫస్ట్ హ్యాండర్స్. ఆ ఫస్ట్ హ్యాండర్స్ అనే క్యాపిటలిస్ట్లను ఆయన కిడ్నాప్ చేసి ఒక షాక్ చేస్తాడు అనమాట. ఈ ప్రపంచం మా వల్లనే నడుస్తుంది అని. అయితే నేను ఏం చేస్తున్నానంటే ఈ 80% మందిని నేను అచ్చు వేస్తున్నాను అనమాట. కిడ్నాప్ చేసేయడానికి కుదరదు, ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి నేను అయాన్ రాంట్ నుంచి నేర్చుకునేది ఏంటంటే క్యాపిటలిస్ట్ సమాజం కాకుండా సోషలిస్ట్ సమాజం ఒకటి ఉంది. మానవ సంబంధాల ఆధారమైనటువంటి సమాజం మన మధ్య ఉన్నది. దీన్ని నిర్వహిస్తున్న వాళ్ళంతా కూడా సామాన్యమైనవి. ఈ వ్యక్తుల గురించి గట్టిగా చెప్పాలి అన్నప్పుడు మనం ఒక పెద్ద ఎవరెస్ట్ శిఖరం మీదకి ఎక్కి మనం అరిస్తే ఎవరు వినపడదు. కాబట్టి టెలివిజన్లో, రేడియోలో, టీవీల్లో, తర్వాత ప్రతి మీడియంలో ఈ విషయాలు నేను చెప్పడానికి జర్నలిజం చేసి టెలివిజన్ ఛానల్లోకి షిఫ్ట్ అయినాను. రియాలిటీ షోలు చేశాను. మీ జయసుధ, సాక్షి సలాం లాంటి రియాలిటీ షోలు చేశాను. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ మొత్తం మీడియా 10%ని
ప్రముఖుల్ని సెలబ్రేట్ చేసే మీడియా ఏదైతే ఉందో అది ఇన్ఫోటైన్మెంట్ గా మారింది. అంటే ఇన్ఫర్మేషన్ ని వినోదాత్మకంగా ఇవ్వడం, ఎంటర్టైన్ చేయడం. న్యూస్ కూడా కాదు అది. ఆ మీడియా ఇప్పుడు ఏం చేస్తుందంటే మనని వినోదపరుస్తున్నది. ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, చాలా భయంగా, అంటే ఆందోళన కలిగించే విజువల్స్ అన్నిటితో ఇంకా మీకు మరింత భయపెట్టి వాళ్ళందరినీ అట్రాక్ట్ చేసి కూర్చోబెట్టి, కానీ సమాచారం ఇవ్వడం అనే మౌలిక కర్తవ్యాన్ని మీడియా రద్దు చేసుకొని వినోద వ్యవహారంలోకి వెళ్ళిన నాలాంటి జర్నలిస్టు ఆలోచించింది అక్కడ ఉండి స్ట్రగుల్ అయ్యి మరింత స్పేస్ సంపాదించడమా, కొత్త స్పేస్ క్రియేట్ చేయడం ఆ సమాజంలో. కొత్త స్పేస్ క్రియేట్ చేయడం కోసం నేనేం చేసిన అంటే నా రైటింగ్ ని ఒక ఇన్స్ట్రుమెంట్ గా పెట్టి 13 పుస్తకాలు రచించాను. ఆ తర్వాత నేను ఒక గ్యాలరీ స్థాపించాను. ఆ గ్యాలరీలో రోజుకు 5 నుంచి 10 మంది వచ్చేలాగా చేసుకున్నాను. అంటే మీరు ప్రపంచాన్ని గెలవాలంటే ప్రపంచమంతా పర్యటించాల్సిన అవసరం లేదు. మీరు స్థిరంగా ఒక చోట నిర్మించి కన్సిస్టెంట్ గా మీరు దాన్ని అక్కడ ఉండి దాని చుట్టూ ఒక ఎనర్జీని తయారు చేస్తే అక్కడ నుంచి ప్రపంచం అంటే మనం ఊరే ఏమిటి, మన చుట్టుపక్కల వాళ్ళే మెల్లమెల్లగా నాకు రోజు ఒక 5 నుంచి 10 మంది వాళ్ళ మన గ్యాలరీకి వస్తారు. సామాన్యుడు అంటే ఏమిటో చూస్తారు, వాళ్ళ గొప్పతనాన్ని గమనిస్తారు, నా పుస్తకాలు తీసుకుంటారు. ఆ విధంగా ఈ నేను అనుకుంటున్న సెలబ్రేటింగ్ ది ఆర్డినరీ అనేది అది సజావుగా ముందుకు సాగుతుంది అనమాట. నాకు ఇప్పుడు ఇంకో క్వశ్చన్ వచ్చింది రమేష్ గారు. ఇప్పుడు మీరు బుక్స్ రాశారు, ఫొటోస్ కూడా ఇప్పుడు గ్యాలరీలో పెట్టి చూపిస్తున్నారు కదా, అవుట్పుట్ ఏం రావాలనుకున్నారు? జనాలు వచ్చి చూస్తారు, ఓకే, మీరు సామాన్యుడి ఫోటో ఒక 20 మంది ఫొటోస్ తీశారు అనుకో, వాళ్ళకి ఏమన్నా ఇన్ రిటర్న్ వాళ్ళకి ఏదైనా అడ్వాంటేజ్ అయ్యేలా రావాలా, లేకపోతే అసలు జనాల నుంచి మీరేమి మైండ్లో ఆలోచన ఎలా మారాలని ఇట్లా ఏమన్నా అనుకుంటున్నారు? అదే వాళ్ళు ఏదైతే ఇప్పుడు వాళ్ళు టెలివిజన్లో చూస్తున్నది ఏదైతే ఉందో, వాళ్ళు పేపర్లో చదువుతున్నది ఏదైతే ఉందో, లేదా డిజిటల్ మీడియా ద్వారా వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని మించినటువంటి వ్యవహారం ఒకటి వాళ్ళకి అందిస్తున్నారు. వాళ్ళు నా బొమ్మ చూసినప్పుడు ఆ బొమ్మ ముందు వాళ్ళు ఒక పెద్ద బొమ్మ, అంటే మామూలుగా చిన్న మంచి ఎన్లార్జ్డ్ ఇమేజ్ విత్ బ్యూటిఫుల్ ఫ్రేమ్ సరిగిన లైటింగ్ లో వాళ్ళు చూసినప్పుడు ఇది నా జీవితమే అని వాళ్ళు నమ్ముతున్నారు. ఓహో, ఇంత అద్భుతమైనటువంటి జీవితం నాది, ఇంత సౌందర్యమైన జీవితం నాది, ఇంత దయాపూరితంగా నేను ఉంటానా, ఓహో నా చుట్టూ ఇంత వ్యవహారం ఉందా, నేను కూడా గొప్పవాడినేనా, నేను కూడా తగిన వాడినేనా, ఈ సమాజంలో గౌరవాన్ని పొందడానికి, కీర్తి ప్రతిష్టలు పొందడానికి సగర్వంగా ఇంత చేస్తున్నారు మీరు, ఇదంతా నా కోసమే చేస్తున్నారు, ఇంత అర్హత నాకున్నదా అన్న విషయాన్ని అంగీకరింపజేస్తున్నారు. అతన్ని చూసుకుంటున్నాడు తనని. అట్లాంటిది లేదు ఇంతవరకు. అంటే మీరు అనేది ఇప్పుడు ఎవరైతే వీక్షకుడు వస్తున్నారో, ఫోటో ఇప్పుడు ఒకళ్ళు తీసారనుకోండి, జాంకాయలు అమ్మే వాళ్ళది ఒక అతను తీసారు, అతను కూడా వచ్చి చూసుకుంటున్నాడు. అవును, ఇప్పుడు మీరేమొద్దంటే యూనివర్సల్ ఆస్పెక్ట్ అవుతుంది. ఇప్పుడు శ్రామికుని బొమ్మ చూసినప్పుడు వేర్వేరు పనులు చేసేటప్పటికి వాళ్ళందరూ కూడా తన ముఖాన్ని, తన రూపాన్ని, తన పనిని అందరూ చూస్తారు. సో సెలబ్రేట్ చేసుకుంటారు. తమ జీవితాన్ని వేరే వ్యక్తి సెలబ్రేట్ చేస్తున్నాడు అన్న విషయాన్ని వెంటనే గ్రహిస్తారు. ఓహో, ఇది మాలాంటి వాళ్ళ గురించి చేస్తున్న పనేనా అన్న భావన వాళ్ళకి కలుగుతుంది ఫస్ట్. ఆ తర్వాత వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఈ మొత్తం ఇంత ఘనకార్యం చేయాల్సిన అవసరం ఉందా మాకు అంటే ఇంకా చాలా ఉంది అని చెప్తుంటాను నేను. ఎందుకంటే అది బయట కనపడతలేదు. వాళ్ళకు ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగించడం, ఒక ఆత్మానందాన్ని కలిగించడం, ఒక గౌరవాన్ని కలిగించడం, డిగ్నిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవ్వడం. తర్వాత ఆ వస్తువు వేరే వాళ్ళు కొనే నా బొమ్మలు నా గ్యాలరీలో కొనేవాళ్ళు, ఈ సామాన్య వ్యక్తులు ఎగ్జిబిషన్ చేస్తాను కొనేవాళ్ళు కూడా ఉంటారు. సో ఇలాంటి వ్యక్తి అలాంటి బొమ్మల్ని కూడా ప్రముఖులు తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటున్నారా, లేదా ఒక కార్యాలయాల్లో మా బొమ్మలు కూడా ఉంటాయా అంటే ఉన్నాయి, ఉంటున్నాయి, ఉండబోతాయి ఇంకా పెద్ద ఎత్తున. అసలైన జీవితం మీ దగ్గరే ఉంది. ఈ బ్లూ కలర్ అని మీరు అన్నారు చూడండి, వైట్ కలర్ కాకుండా మీ జీవితంలో కష్టం ఉంది, సుఖం ఉంది, చెమట ఉంది, అన్ని ఉన్నాయి మీ దాంట్లో. మిమ్మల్ని అంతా కూడా ఆర్థిక కోణంలో చూసి పేదవాళ్ళుగా భావిస్తున్నదంతా వాళ్ళ తక్కువ చూపు. కేవలం ఆర్థిక విషయాల్లోనే మీరు పేదవాళ్ళు, మిగతా అన్ని విషయాల్లో వాళ్ళకంటే ఉన్నతులు. ఈ విషయాన్ని నేను బలంగా నా రచనల ద్వారా, రచనలు అయితే అంటే ఐదర్ రైటింగ్ ఆర్ ఫోటోగ్రఫీ, సో ఇది రెండు రచన కిందే కదా. సో నా రచనలు ప్రధానంగా చెప్పేది ఏంటంటే ఈ మనిషి భాగ్యవంతుడు అని, ఇతను ఆర్థిక కోణంలో చూడనవసరం లేదు అని. అప్పుడు ఏమవుద్దంటే ఒక 2 పాదాల పిక్చర్ ఉంటుంది. ఆ పాదాలు తల్లి విశ్రాంతి తీసుకుంటుంది వర్కరు, అది ఒక రెంట్లో ఉంది ఇప్పుడు ఆ బొమ్మ. దాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు వాళ్ళు. అంటే ఈ దేశంలో తల్లిని చూస్తున్నారు వాళ్ళు. వాళ్ళ తల్లి, వాళ్ళ సెలబ్రిటీ కావచ్చు ఆయన, కానీ తన తల్లి ఆ రోజు కష్టపడి పెంచినామని కదా, అంటే తన మూలాలను తనకు చూపిస్తున్నారు. సో మొత్తంగా నా రైటింగ్ లేదా నా స్పేస్ గ్యాలరీ చేసే పని ఏంటంటే మిమ్మల్ని మీకు గుర్తు చేయడం. ఎప్పుడైతే మీరు ప్రధాన స్రవంతి మీడియాలో అల్పజీవిగా మారారో, మీరు అక్కడ వినియోగదారుడు, నా గ్యాలరీలో మీరు జీవితం, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు ఇది కమోడిటీ కాదు, నా దగ్గర చాలా గౌరవప్రదమైన విషయం. సో ఇక్కడ వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు, దాన్ని గౌరవిస్తున్నారు. ఇలాంటి బొమ్మలు మాకు కూడా కొన్ని మా దగ్గర కూడా పెట్టండి, మా ఊర్లో పెట్టండి, మా టౌన్ లో పెట్టండి అని. తర్వాత వాళ్ళు మమ్మల్ని ఆహ్వానిస్తారు, మా ఇంటికి రండి, మా ఊరికి ఫలానా జాతరప్పుడు రండి, లేదా ఇలాంటి ఫెస్టివల్ ఉంది ఇక్కడ అంగడప్పుడు రండి, ఇలా మమ్మల్ని ఆహ్వానిస్తారు. సో నిజమైన జీవన సంబంధం అట్లాగా దొరుకుతుంది. నేను మీ గ్యాలరీకి వచ్చి చూసినప్పుడు చాలా వరకు మీరు అన్నట్టు పాదాలు, పాత రోజుల్లో ఉండే అమ్మలకి అవ్వలకి కడియాలు ఉండేవి, కాళ్ళకి గజ్జలు, చిన్నపిల్లలు ఇద్దరు ఆడుకునేవి, లేకపోతే అమ్మ లేకపోతే నాన్నతో
బిడ్డ లైక్ అన్నం పెట్టేది ఇట్లాంటి లైక్ మనసుకి హత్తుకునే పిక్చర్స్ చాలా ఉంటాయి. అవి మీవి చూస్తే ఇది ప్లాన్డ్గా ఉండదు, యాక్చువల్లీ ర్యాండమ్గా క్లిక్ చేసినట్టు ఉంటుంది. ఎలా మీరు ఒక పిక్చర్ని గ్రాప్ చేయాలంటే వెయిట్ చేస్తారా దాని గురించి, అసలు ఎలా మీరు ఐడెంటిఫై చేస్తారు అట్లాంటి పిక్చర్స్ని? ఒకటి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఇలా పిక్చర్స్ తీస్తున్నారు కదా, కన్సెంట్ ఎలా తీసుకుంటారు? ఎలాంటి ఏమైనా ఇబ్బందులు ఎదురైనాయా బిఫోర్ వైల్ టేకింగ్ దీస్ పిక్చర్స్? అంటే పిక్చర్స్ నేను చాలా అంటే రెగ్యులర్గా నేను ఎప్పుడు కెమెరా భుజానికి ధరించే ఉంటాను. ఎందుకంటే మనం జర్నలిజంలో ఏంటంటే ఒక అసైన్మెంట్ కింద పనిచేస్తాం కాబట్టి ఒక సెలబ్రిటీ మన కోసం తయారై ఉంటాడు, అతను తనని తాను నిర్మించుకుంటాడు. ఆయన నిజమైనటువంటి సెలబ్రిటీ కాదు కాబట్టి తను తగిన మేకప్ వేసుకుంటాడు, తగిన ఈవెంట్ క్రియేట్ చేసుకొని మీడియాను ఆహ్వానిస్తాడు. మిగతా జీవితం అంతా సెలబ్రేట్ 100% సహజంగా అవుతూ ఉంటుంది. బయట ఎటువంటి వేషం లేకుండా సహజంగా ప్రతి క్షణము జీవితం అద్భుతంగా సంబరంగా ఉంటుంది. చేయవలసిన పని ఏమిటి అంటే మనకు దృష్టి ఉంటే మనము ఒక దినం సరిపోదన్నమాట. అందుకే నేను భుజానికి నిరంతరం కెమెరా వేసుకుంటాను. నా దృష్టి పథంలోకి ఒక ఎనర్జీ అంటే ఆ మనుషుల మధ్య ఒక అందమైన ఎనర్జీ ఒక అపూర్వకంగా ఎక్స్ప్రెస్ అవుతున్నప్పుడు ఒక యాక్ట్ ఉంటుంది, చిన్న వ్యవహారం జరుగుతుంటుంది అనమాట. అది నేను యాదృచ్ఛికంగా చిత్రిస్తాను. చిత్రించిన దాన్ని మళ్ళీ తిరిగి ఊరికే ఉంచకుండా దాన్ని ప్రింట్ చేస్తాను, దాన్ని ఫ్రేమ్ చేస్తాను, దానికి ఒక పేజీగా పెట్టి ఒక రోజు ఎగ్జిబిట్ చేస్తాను. ఇవన్నీ జరిగేటప్పటికి ఏమిటంటే ఈ ఒక గ్యాలరీలో ఒక షోలోకి మీరు వచ్చేటప్పటికి జీవితానికి సంబంధించిన అనేక పార్శ్వాలు వ్యక్తం అవుతుంటాయి. అంటే రకరకాల ప్రక్రియలు, జీవన వ్యాపారం అంతా మనం ఒక దగ్గర చూస్తాం. సో ఇదంతా యాదృచ్ఛికంగా జరిగే వ్యవహారం. కానీ మీరు గ్రహించవలసింది అంటే ఇక్కడ తీస్తున్నది క్యాండిడ్ అని కాదు. క్యాండిడ్ ఫోటోగ్రఫీ అంటే సహజంగా జరిగేది కదా, నిరంతరం సహజంగా జరిగే జీవితం మీద మీరు ఎప్పుడు కెమెరా పెట్టినా బొమ్మ దొరుకుతుంది అన్నది గ్రహించాలి. ఎక్కడైతే కృత్రిమమైనటువంటి వ్యవహారం ఎక్కడుందో ఇక్కడ మీకు ఏంటంటే స్టడీ జరుగుతుంది. ఒక కెమెరా పెట్టాలి, వాళ్ళందరికి మేకప్ వేయాలి, అదంతా మనం ముందు మాట్లాడినట్టు సెలబ్రిటీ జర్నలిజం తయారు చేసినటువంటి ఒక కృత్రిమ వ్యవహారం. అక్కడ శ్రమ ఉంది, ఇక్కడ సరళత్వం. కాబట్టి ఇప్పుడు ఒక ఫంక్షన్, చిన్న ఫంక్షన్ కావచ్చు, ఏదైనా ఒక సెట్ లాంటిది, ఆ సెట్టే కదా. ఆ సెట్ లోకి వెళ్ళినప్పుడు కొంత నానా కష్టాలు పడి తీయాల్సిన అవసరం ఉంటుంది, వెలుతురు ఉండదు, మనం తయారు చేయాలి. ఇక్కడ అలా కాదు, ఇక్కడ నిరంతరము గాలి వెలుతురు, నిరంతరము జీవితం ఒక పండగ లాగా సాగుతూ ఉంటుంది. ఇక్కడ చేయవలసింది ఏంటంటే నిలబడి చూసి ఆస్వాదించి చిత్రించడం. ఆ పని నేను ఒకటి చేస్తున్నాను. అలా చూసే విధానంలో కూడా మార్పు వస్తూ ఉంటుంది మీరు అంటే మీరు అన్నట్టు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం నాకు కలగదు. ఎందుకంటే సాధారణంగా ఇంతకుముందు మనం మాట్లాడుకున్న విషయాలు చూసినప్పుడు ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకుంటామంటే తమ ప్రైవసీ అనేది ఒకటి ఉంటుంది కొందరికి. అంటే జీవితం వేరే ఉంటుంది, ప్రైవేట్ లైఫ్ వేరే. ముఖ్యంగా సెలబ్రిటీస్కి ఏముంటుందంటే వాళ్ళు జీవితం వాళ్ళకు ఉండదు, వాళ్ళకు ఈ ప్రైవేట్ లైఫ్ నే వాళ్ళు సెలబ్రేట్ చేస్తుంటారు. అందువల్ల వాళ్ళని పర్మిషన్ అడగాల్సి వస్తుంది. మీరు సిద్ధమా అని అడగాల్సి వస్తుంది. కారణం ఏంటంటే వాళ్ళ జీవితంలో సిద్ధంగా ఉండరు, వాళ్ళు నటించే వాళ్ళు కాబట్టి. ఈ నటనాపూరితమైన జీవితంలో ఒక యాక్షన్ ఉంటుంది, ఆ యాక్షన్ లోనే మనం చిత్రించాలి. మిగతా టైంలో చిత్రిస్తే అరే నేను ఇట్లా లేను, నాకు సరిగ్గా చెప్పవా, నేను మేకప్ వేసుకోలేదు, నేను ఇది పెట్టుకోలేదు, అది పెట్టుకోలేదు, అందంగా లేను, ఈ సమస్యలు వాళ్ళకు ఉంటాయి. ఇక్కడ ఆ సమస్యలు, ఇక్కడ ఒక్క సమస్య ఏముంటుందంటే ఈ పబ్లిక్ లైఫ్ ని ఎంతవరకు ప్రజల్లో మనం పెడతాము, వాళ్ళ గౌరవాన్ని తగ్గించకుండా చేయాలి అంతే. వాళ్ళ డిగ్నిటీని మనం హేళన చేయట్లేదు, వాళ్ళ సంస్కృతిని మరింత విస్తృతంగా చెప్పదలుచుకున్నాం కాబట్టి నేను వీళ్ళని పర్మిషన్ తీసుకున్న తర్వాత ఎప్పుడైనా వాళ్ళు ఈ బొమ్మను ఎందుకు తీసినామంటే కొంత చెప్పడానికి ప్రయత్నిస్తాను, వద్దన్నప్పుడు వాటిని డిలీట్ చేస్తాం. ఎందుకంటే మనకు డిజిటల్ మీడియం కాబట్టి వాళ్ళతో ఘర్షణ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, డిలీట్ చేస్తాం. రమేష్ గారు, 2 క్వశ్చన్స్. మీరు గ్యాలరీ పెట్టి నడుపుతున్నారు కదా, డిజిటల్గా ఎందుకు వెళ్ళలేదు? ఫస్ట్ థింగ్. సెకండ్, మీరు ఎందుకు సెపరేట్ గ్యాలరీ పెట్టి నడుపుతున్నారు? ఆల్రెడీ ఉన్న గ్యాలరీస్లో ఎక్కడైనా డిస్ప్లే చేయొచ్చు కదా. అంటే ఒకటి గ్యాలరీస్ హైదరాబాద్లో కానీ భారతదేశంలో ఎక్కడైనా కానీ గ్యాలరీ అనేది ఒక ఎట్లా అయిందంటే ఆర్ట్ అంటే. నిజానికి గ్యాలరీలో అంటే మనం డిస్ప్లే చేసేది ఆర్ట్ కింద భావిస్తాం. నేను లైఫ్ని డిస్ప్లే చేస్తున్నాను. మీకు అర్థం కావాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒక ఆర్ట్ వాల్యూలోకి తీసుకెళ్తే ఒక ఖరీదైన వస్తువుగా మార్చడం కింద లెక్క. ఏదైనా పెద్ద ఒక అరిస్టోక్రాట్ సంపన్న వర్గాల వాళ్ళ ఇంట్లో ఇవాళ ఆర్ట్ అనేది ఒక గోడకు అలంకృతం, అంటే ఒక ఇంటీరియర్ గా మారింది. సో వాళ్ళ ఇంటీరియర్స్ లోకి సామాన్యమైన వ్యక్తిని తీసుకెళ్లడం నా ఉద్దేశం కాదు. వాళ్ళ జీవితాల్లోకి వాళ్ళ జీవితమే ఒకనాటి వాళ్ళ జీవితాన్ని వాళ్ళకు గుర్తు చేయాలి. రెండవది ఏమిటంటే కామన్ మ్యాన్ పిక్చర్ ని సెలబ్రిటీస్ ఇంట్లో పెట్టుకోవడం వల్ల వాళ్ళకు వచ్చేది ఏమి లేదు, వాళ్ళకు గిల్ట్ ఉంటుంది అనమాట. వాళ్ళ గిల్ట్ గురవుతారు. ఇది ఎందుకు పెట్టుకోవాలి, పెట్టుకున్నా గానీ తను ప్రతిరోజు గుర్తు చేస్తుంటాడు తమ మూలాలను. ఆ కృత్రిమ జీవిత వెలుగుల మధ్య నిజ జీవితం నశించిందన్న గుర్తు వస్తుంది వాళ్ళకు. అందువల్ల నేను వ్యాపారం చేయదలుచుకోలేదు. నా బొమ్మను సగర్వంగా జీవితంతో ఇంకా సంబంధం ఉండే వాళ్ళ ఇంట్లో ఉంటే చాలు. రెండోది ఆ బొమ్మ చూడడం ముఖ్యం. ఆ బొమ్మ ద్వారా తమ లోపల పరివర్తన జరగాలి. అసలు మనం ఇది కదా. సో అందుకోసం నేనేం చేస్తున్నా అంటే ప్రధాన స్రవంతి గ్యాలరీలలో మీరు ఎగ్జిబిషన్ పెట్టాలంటే ఒక వస్తువు మీరు 1,00,000 రూపాయలైనా ఒక పెయింటింగ్ ఉంటే వాళ్ళకి 40% కమిషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఏ గ్యాలరీ అయినా కానీ
మీరు ఒక 10, 20, ఒక 30 వర్క్స్‌తో మీరు ఎగ్జిబిట్ చేయాలన్నప్పుడు మీ విలువ ఒక 30 లక్షల వరకు మీరు అక్కడ ఎగ్జిబిట్ చేస్తే అందులో వాళ్ళకి ఒక 40% కమిషన్ వస్తుంది వారం తర్వాత. సో, అట్లాంటి అమ్మకపు సరుకు ఉండాలి. వాళ్ళకి కొంత లాభం జరగాలి. అలా గ్యాలరీస్ నడుస్తూ ఉంటాయి మన దేశంలో. అట్లాంటి సమయంలో నా కామన్ మ్యాన్ వస్తువును నేను దాన్ని అమ్మకపు సరుకుగా మారినప్పుడు అలాంటి గ్యాలరీలో నాకు చోటు దొరుకుతుంది. మరింత నేను దాన్ని రంగులలో ఫైన్ ఆర్ట్ ప్రింట్ వేసి కొంత కరెక్షన్ ఫోటోషాప్ చేసి లైట్ రూమ్ లో దాన్ని అందమైనటువంటి వ్యవహారంగా వాళ్ళ జీవితంలో ఉండే సహజత్వాన్ని సౌందర్యాన్ని దాటి ఏదో చేస్తే అక్కడ కొంచెం పోతాం. కానీ నా ఉద్దేశం అది కాదు. నా ఉద్దేశం మీ జీవితాన్ని యథాతథంగా చిత్రించిన జీవితాన్ని ప్రదర్శించడం. ఇక్కడ నేను అన్నట్టు ప్రదర్శించడానికి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి స్వతంత్రంగా నేనే ఒక గ్యాలరీ నిర్మించుకోవాల్సి వచ్చింది. అక్కడ ఈ ప్రాబ్లమ్స్ లేవు. మీరు వస్తారు, చూస్తారు. మీరు రావడానికి ఉచిత ప్రవేశమే, ఏం తీసుకోం. మీరు కొనకపోయినా మనకేం ఇబ్బంది లేదు. ఒకవేళ కొనాలనుకుంటే దాన్ని యథాతథంగా ఉన్న విలువను గౌరవించి కొనుక్కుంటారు. నాకు ఏదో దీన్ని మార్చి ఇవ్వు రమేష్, నాకు ఇట్లా క్రాప్ చేసి వేసివు, లేకపోతే నాకు ల్యాండ్స్కేపే కావాలి, నాకు ఈ మనుషులు వద్దు అని అంటే నా దగ్గర ఉండవు. ఈ మనిషిని మీరు గౌరవించి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంటే నేను ఇస్తాను. సో ఇటువంటి గ్యాలరీ ఒకటి అవసరమని నేను గ్రహించాను. ఎందుకంటే పనిని ఆపకుండా ఉండడానికి ఆ గ్యాలరీలు మనకు చోటిస్తలేవు కదా అని నా పనిని ఆపలే. గమనించాల్సింది అది. నాకు గ్యాలరీ అవసరం అని గుర్తించాను. సో ఇప్పుడు ఒక గ్యాలరీ మనం ఎస్టాబ్లిష్ చేసినాం. ఈ 8 సంవత్సరాలలో ఒక 150 మంది వ్యక్తులు తమ కార్యాలయాల్లో గానీ ఇంట్లో గానీ ఈ సామాన్య శాస్త్రం ఫొటోస్ కూడా తీసుకున్నారు. సో ఇదంతా మనం సాధించిన విజయం కింద లెక్క. కాబట్టి బయట మనము మార్కెట్ వస్తువును తయారు చేయడమా, దాన్ని కాదని జీవితాన్ని సెలబ్రేట్ చేయడమా? ఈ జీవితాన్ని సెలబ్రేట్ చేయడానికి బయట వ్యవహారం లేదు, దాన్ని మనమే నిర్మించాల్సి వచ్చింది. కాబట్టి ఈ పనిలో నేను తొందరగానే గ్రహించి, అంటే నిరాశ గురి కాకుండా పనిని ఆపకుండా తొందరగానే నేను సాధించానని అనుకుంటున్నాను. డిజిటైజ్ చేయకపోవడానికి రీజన్ అండి? డిజిటైజ్ అంటే ఇది ఇప్పుడు నేను చేస్తున్న పని అంటే ఒక రకంగా ఆర్కైవల్ వ్యవహారం. అంటే ఇప్పుడు మీరు 2009 నుంచి నేను మళ్ళీ ఫోటోగ్రఫీ చేస్తున్నాను. సో ఇప్పుడు 16 సంవత్సరాలు అయింది. హైదరాబాద్ నగరంలో నేను తీసిన ఫొటోస్, కల్చర్ మీద తీసిన ఫొటోస్ ఈ 10 ఏళ్లలోనే మారిపోయినాయి. సో ఇవన్నీ ప్రజల దగ్గర వీటన్నిటిని మనం గంభీరంగా చూడాల్సి వస్తుంది. అంటే మీరు డిజిటల్ మీడియాలో వెబ్సైట్ల ద్వారా పెట్టి అందరినీ చూడడం వల్ల వీటికి ఉపయోగం లేదు. స్కాలర్స్ కానీ, చాలా చదువుకున్న వాళ్ళు, అధ్యయనం చేసే వాళ్ళు, తర్వాత నేను అన్నట్టు ఎగ్జిబిషన్ ద్వారా చూసి అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. అంతేగాని ఊరికే ఒక పిక్చర్ మనము డెస్క్టాప్ మీద లేదా ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూసి దాన్ని అంత వరకే చూస్తే పెద్ద గొప్పగా ఉండదు. కాబట్టి ఇది ఒక సీరియస్ వ్యవహారం. దాన్ని ఆ స్థాయిలోకి తీసుకెళ్ళడానికి నేను ఈ వెబ్సైట్ లో పెట్టట్లేదు. మీరు ఫిజికల్ గా రావాల్సిందే మన గ్యాలరీకి. నా దగ్గర ప్రింట్స్ ఉంటాయి, ఒక 2000 ప్రింట్స్ ఉంటాయి. మన గ్యాలరీకి వచ్చి చూడొచ్చు. చాలా మంది స్టూడెంట్స్, స్కాలర్స్ వస్తారు మన గ్యాలరీకి. వాళ్ళు అవన్నీ అధ్యయనం చేస్తారు. వాళ్ళు అప్పుడు అంటారు అనమాట, అరే డిజిటల్ గా చూస్తే మాకు తెలిసేది కాదు, ఇన్ని డీటెయిల్స్ ఉన్నాయా ఫొటోస్ లో, ప్రింట్ ద్వారా చూడాలి. అంతే కదా. ఒక ప్రత్యేకమైనటువంటి సమయం తీసుకొని కూర్చుండి ఒక శ్రద్ధగా చూడాల్సిన విషయం. అంటే మనం ప్రపంచం అంతా చూపించాలని కాదు కదా నా ఆశయం. ఒక రోజుకు ఒక 5గురికి చూపిస్తే చాలు. ఆ 5గురు ఎవరైనా కావచ్చు. కాబట్టి నేనేంటంటే తొందర ఈ మొత్తం వాళ్ళందరికి ఎక్స్పోజ్ చేసి తద్వారా ఏమి సాధించకుండా కంటే ఒక చిన్న విండో తెరిచి అక్కడ నిజంగా పనిచేయడం మెల్లమెల్లగా వస్తున్నారు. సో వీటన్నిటిని నేను తర్వాత రోజుల్లో డిజిటైజ్ చేయాలి. వాటన్నిటిని ఒక పద్ధతిగా పెట్టి వాటన్నిటి మీద కొంత రాసి ఇవన్నీ భవిష్యత్తులో జరగాల్సిన విషయాలు. అంతేగాని వెబ్సైట్ లో పెట్టి వదిలేయడం ఇలాంటిది కాదు. మొత్తం ప్రాసెస్ లో అవుట్పుట్ కింద చూసుకుంటే ఒకవేళ ఒక వ్యక్తి వస్తారు, చూస్తారు, తను ఫీల్ అవుతారు, ఓకే నేను ఇక్కడ నుంచే కదా, నా రూట్స్ ఇవే కదా అని. దాని తర్వాత మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక పర్సన్లో చేంజ్? పర్సనల్ ఇప్పుడు మీరు ఎట్లా ఉంటాయంటే అవుట్పుట్ అనే వ్యవహారం కింద చూసినప్పుడు చిన్న చిన్న పనులు జరుగుతాయి. చిన్న చిన్న చర్యలు మనం జరిగేలా చూడాలి సమాజంలో. అంటే ఒక సంతోషంగా మనిషి నవ్వడం, హృదయపూర్వకం కన్నీళ్లు పెట్టుకోవడం, విచారించడం, అయ్యో ఇట్లా ఉందా, నిజమేనా, ఆలోచనలో పడడం, తిరిగి ఇంటికి వెళ్ళినాక కూడా కొన్ని విషయాలు జ్ఞాపకంలో వచ్చేలాగా చేయడం, ఈ పనులు కూడా మనం చేయవలసి ఉంటుంది. ఇవన్నీ మీకు వెంటనే మీకు తక్షణము మీకు కనపడవు. వాటి ప్రయోజనాలన్నీ మీకు అర్థం కాకపోవచ్చు కాక అలా జరగాలని కూడా ఏం లేదు. ఒక చిన్న పాప ఉంది మన గ్యాలరీకి వచ్చింది. 2 చేతులు లేని ఒక తల్లి ఫోటో చూస్తుంది. ఆ ఒక చిన్న మేడారం జాతరలో ఆ కాళ్ళు చేతులు లేని ఒక తల్లి అక్కడ ఒక చిన్న డబ్బా పెట్టింది అనమాట, ఎవరన్నా రూపాయి పావలా వేయడానికి. ఆ ఫోటో చూసింది. ఆ పాప చూసి వాళ్ళ అమ్మ దగ్గర కొంత డబ్బు తీసుకొని నాకు ఇచ్చింది. ఆమెకి ఇవ్వండి సార్. ఫోటో ఆమెను ప్రభావితం చేసింది కదా. సో అట్లాంటి చిన్న పిల్లల మనస్తత్వం ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళు కూడాను వాళ్ళు రకరకాలుగా స్పందిస్తారు. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు తక్షణం వాళ్ళ మార్పు అనేది నేను చేయదలుచుకోలేదు. ఇప్పుడు మార్పు కోసం పనిచేసే వాళ్ళు చాలా మంది బయట చేస్తున్నారు సీరియస్ గా. నేను ఏంటంటే జీవితాన్ని ప్రతిఫలించడం, రిఫ్లెక్ట్ చేయడం, మన కళ్ళ ముందే ఉన్నటువంటి 80% జీవితాన్ని చిత్రించి దాన్ని మళ్ళీ తిరిగి వేరే వాళ్ళకి చూపించడం అనే ఒక చిన్న కార్యం చేస్తున్నాను. ఈ చూసే వాళ్ళు ఎవరికైనా అర్థమవుతుంది అనమాట దీని విలువ. ఓహో ఇవన్నీ మనకు ఉండేవి, ఇవన్నీ మనం కోల్పోయినాము, ఇవి అవసరమేనా, రేపు కూడా ఉండాలా, చెప్పలేం. వాళ్ళు ఆలోచిస్తారు. ఆలోచించి వాళ్ళు ఎలాంటి పనులు చేయగలుగుతారు అది మనకు ఆశయం మనం పెట్టుకోకూడదు. అంటే అది మరింత కార్యాచరణ
ఆచరణ ఎట్లుంటుంది, యాక్టివిస్ట్ రోల్లోకి వెళ్తాం. నేను అడిగేది బేసికలీ ఇంపాక్ట్ వైజ్ ఏం ఇంపాక్ట్ చూడాలని మీరు అనుకుంటున్నారు? నేను అనుకుంటున్నది ఒకటే. నేనేమనుకుంటున్నా అంటే మీ జీవితంలోకి, మీ తలుపుల్లోకి మిమ్మల్ని ప్రవేశపెట్టడానికి నేను చేసే ప్రయత్నం రచన, ఫోటోగ్రఫీ. అంతే నా కార్యం. మీరు ఏమవుతారు అనేది ఇక మీ శక్తి మీద ఆధారపడి. ఇప్పుడు ఒక ఇంద్రజాలం చూస్తాం మనం. ఆ ఇంద్రజాలం చూసిన తర్వాత మనం అబ్బురపడతాం. ఈ తమ జీవితాన్ని తాము తెరిచి చూపించిన తర్వాత విచారంలోకి మునుగుతాడా, ఆశ్చర్యపడతాడా, తను అక్కడ లేనని బాధపడతాడా, అవన్నీ మనకు అప్పుడు తెలియదు. ఎందుకంటే అతను వెళ్ళిపోతాడు మన కార్యరంగం నుంచి, మన గ్యాలరీ నుంచి, మన రచన నుంచి తన జీవితానికి వెళ్తాడు. వెళ్ళేటప్పటికి నేను చేసిన పని ఏమిటంటే అతని మీద ఒక బలమైన ముద్ర, అది కూడా ఆత్మీయంగా, హృదయపూర్వకంగా ఒక 2-3 చిత్రాలతోనైనా వేయగలుగుతాను నేను ప్రతిసారి. అది ఏమైంది అనేది మీరు చూసిన వాళ్ళను ఇంటర్వ్యూ చేస్తే గానీ మనకు తెలియదు. నాకు తెలుసు కొంత, కానీ చెప్తే అతిశయోక్తి కూడా అవుతుంది. అంటే చాలా నిశ్శబ్దంగా జరిగే పనులు, సాధారణంగా జరిగే మంచి పనులు ఎక్కువ మాట్లాడుకుంటే ప్రయోజనం జరగనిద్దాం. అతిశయోక్తి అన్నారు, కానీ నాకు తెలిసి దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది. అదే మీరు ఆల్రెడీ ఇలా చూసిన వాళ్ళలో కనీసం ఒక్కటైనా షేర్ చేసుకోగలరు? అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంటే కల్చర్ మీద ఇప్పుడు గోచికట్టు అనే ఒక ఎగ్జిబిషన్ చేశాను. 9 గజాల చీర కట్టుకునే స్త్రీలు మన గ్రామ తెలంగాణలో చాలా సార్లు మనకు ఉంటారు, చాలా జిల్లాలలో. అది పనికి అంటే లేబర్ కి ఉపయోగపడుతుంది. రకరకాల పనులలో ఆ చీర కట్టు ఉపయోగంగా చాలా ప్రయోజనకారిగా ఉంటుంది. దాన్ని ఎంతో ఈస్థెటికల్ గా నేను చూపించినాను. ఆ తర్వాత చాలా మంది ఆ బొమ్మల్లో అంటే అలాంటి జీవితం తమ దగ్గర ఉందన్న సంగతి మనకు చెప్పడం. నిర్మల్లో గానీ, నిజామాబాద్లో, సిరిసిల్లాలో, సిద్దిపేటలో అనేక గ్రామాలు. మా వాళ్ళంతా ఇట్లే ఉంటారు. మా నాయనమ్మని గుర్తు చేసినావు అన్న నువ్వు, మా తాతమ్మని గుర్తు చేసినావు, మా మేనత్తని గుర్తు చేసినావు. అంటే వీళ్ళందరి పూర్వీకులు, అంటే తల్లి నుంచి మొదలు పెడితే తాతమ్మ దాకా అదే చీర కట్టుతూ ఉన్నారు కదా. కానీ వాళ్ళను ఆ జ్ఞాపకాల్లోకి ప్రవేశపెట్టడం అనే వ్యవహారం జరిగిన తర్వాత వాళ్ళు దాని మీద ఎక్కువసేపు ఉన్నారు. అంటే మీరు ఎప్పుడో గతించిన విషయం. 20 ఏళ్ళ నుంచి వాళ్ళ మేనత్త గుర్తులేదు. కానీ నేను పెట్టిన తర్వాత ఒక ఆమె స్వేచ్ఛ అన్న ఒక జర్నలిస్ట్, మా మిత్రురాలే, ఆ అమ్మాయి మన గ్యాలరీకి వచ్చి చూసి వాళ్ళ మేనత్త దగ్గరికి వెళ్ళింది. ఒక రోజు స్పెండ్ చేసి వచ్చింది. రాసింది చాలా బాగా రాసింది. తర్వాత కొంతమంది అలాంటి చీరలు కట్టుకుని వాళ్ళు ఫోటోలు దిగినారు. ఆ చీరతో కూడిన నగలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫోటోలు తీయడం మొదలు పెట్టారు చాలా మంది. సోషల్ మీడియాలో మళ్ళీ ఆ చీర కట్టు, దానికి సంబంధించిన నగలు, అనేక చిత్రాలు చాలా మంది చేయడం మొదలు పెట్టినారు అన్కాన్షియస్ గానే. అంటే మీకు అది ఒకసారి చూసిన తర్వాత దాని ప్రభావం కొట్టివేయలేం. అది నిశ్శబ్దంగా తన పనిని మళ్ళీ కొనసాగిస్తుంది. అట్లా ఒక్క ఎగ్జిబిషన్ తిరిగి ఆ కట్టు, చీర కట్టు, బొట్టు, ఆ మనుషులను తిరిగి సజీవంగా మన ప్రధాన స్రవంతిలోకి మళ్ళీ తీసుకొచ్చింది. అది నాకు చాలా సంతోషం కలిగించే ఒక ప్రయోజనం కింద లెక్క. ఇట్లాంటి చాలా ఉంది. రమేష్ గారు, మీరు రాసిన బుక్స్ అన్నీ ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. దగ్గర మీరు 13 బుక్స్ రాసారు కదా. సో ఇందులో వచ్చేసి లేటెస్ట్ బుక్ వచ్చేసి మీరు సామాన్యుడు కావటం ఎలా అనే బుక్. లేటెస్ట్ బుక్ గురించి లాస్ట్లో డిస్కస్ చేద్దాము. వీటిల్లో ఇంకా చూస్తుంటే కోళ్ల బంగారం మరికొందరు అనే బుక్ ఉంది. నేచర్గా ఈ బుక్లో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు సామాన్య శాస్త్రం మీరు గ్యాలరీ పెట్టి నడిపిస్తున్నారు, అండ్ ద హోల్ కాన్సెప్ట్ అండ్ ఫిలాసఫీ ఈ బుక్స్ ద్వారా ఎలా ఎగ్జిబిట్ అవుతుంది? అంటే నేను తెచ్చిన పుస్తకం కోళ్ల బంగారం మరికొందరు, నా రైటింగ్ ఫస్ట్ బుక్ అది. సో కోడి బొమ్మలు వేసే ఒక వ్యక్తి మరికొందరు అంటే మంగారం అని ఒక ఆర్టిస్ట్, సైన్ బోర్డ్ ఆర్టిస్ట్. సో అతను కోడి బొమ్మలకు ఫేమస్ అనమాట. మనకు హైదరాబాద్ లో 90s ఆయన చనిపోయారు అనుకోండి. అయితే ఆయన బొమ్మ ఏదైతే ఉందో ఇప్పుడు మనందరికి చికెన్ సెంటర్ల మధ్య, అంటే సెంటర్ల కోసం చూస్తున్న బొమ్మలన్నిటికీ పూర్వం ఆయన వేసినటువంటి బొమ్మనే ఫేమస్ అనమాట. మీరు దాంట్లో కనబడుతుంది. అంటే ఆకాశంలో నక్షత్రాల మధ్య వెలిగే రాజదూత లాగా ఉంటుందని ఒక పాఠకురాలు నాకు రాసిందనమాట. అంటే నేను ఆయన మీద రాయడాన్ని ఆమె చాలా సంతోషంగా భావిస్తూ, నేను ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా కానీ ఈ బస్సులోకి వెళ్ళేటప్పుడు ఈ చికెన్ సెంటర్ దగ్గర ఈ బొమ్మ చూసేది. ఆ బొమ్మ వేసిన ఆర్టిస్ట్ పేరు, ఆయన కథ అంతా మీరు రాశారు, ఇది బొమ్మ మంగారం. సో ఆమె అందనమాట. అది నేను ఎప్పుడు అనుకునేదండి, ఆకాశంలో నక్షత్రాల మధ్య వెలుగుతున్న రాజదూతలాగా ఈ కోడి ఉన్నది అని ఆమె భావించేదంట. అంత బాగా చిత్రించాడు ఆయన. సో ఈ బొమ్మనే మీరు చాలా మంది సైన్ బోర్డ్ ఆర్టిస్టులు కొంచెం దాన్ని కాపీ చేసి వేసేవాళ్ళు ఆయన పోయిన తర్వాత. సో దానికి ఒక అస్తిత్వం ఉంది. అంటే హైదరాబాద్ నగరంలో చికెన్ సెంటర్ కి అదొక బ్రాండ్ అంబాసిడర్ లాంటి బొమ్మ అనమాట. రామరెడ్డి చికెన్ సెంటర్లు అప్పట్లో చాలా ఉండేవి. అప్పుడు ఒకరిద్దరి మధ్య పోటీ ఉండేది. సో ఆయన జీవితంలో అంటే ఒక మామూలు సైన్ బోర్డ్ ఆర్టిస్ట్ కి ఒక కోళ్ళ మంగారంకి తేడా ఉంది. అంటే తన కళను ప్రత్యేకంగా సాధన చేసుకున్నటువంటి వ్యక్తి మంగారం. సో మన చుట్టూ ఉండే సామాన్యమైన మనుషుల్లోనే విశేషమైనటువంటి ప్రతిభ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అలాంటి వాళ్ళని ఎంచుకొని రాసిన వ్యాసాలు నా మొదటి పుస్తకంగా తెచ్చాను అనమాట. సో మనకు సామాన్యులు అనే స్పెక్ట్రంలో అనేక కోణాలు ఉన్నాయి. విశేషంగా కనిపించే వాళ్ళ మీద రాసిన పుస్తకం ఏమో కోళ్ళ మంగారం మరి తొమ్మండుగురు అని ఒక బుక్. అందులో ఏమిటంటే ఈ సామాన్యులే వాళ్ళు
కానీ వేరే వాళ్ళ కోసమని వాళ్ళు సేవా దృక్పథంతో పనిచేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకు ఆర్థికంగా పెద్దగా ధనవంతులేం కాదు, వాళ్ళు తమలపాకులు అమ్ముకుంటూనే ఉంటాడు ఒక ఆయన. కానీ ఆయన చాలా మందికి సర్వీస్ చేస్తాడు. ఆయన తుఫాన్లు వస్తే వరద బాధితుల కోసం అని లారీలు పంపిస్తుంటాడు ఆయన. ఎట్లా సాధ్యం అంటే విల్ పవర్. అవును, నేను అదే అడుగుతున్నా, ఎట్లా సాధ్యం వాళ్ళు అసలు? చేసే వ్యాపారం చిన్నదే, కానీ మనుషులు మనస్తత్వాలు పెద్దవి అనమాట. సో మన చుట్టూ ఉండే సామాన్యుల్లోనే విశేషంగా పనిచేసే వాళ్ళు మంగారం లాంటి వాళ్ళ మీద ఒక పుస్తకం. ఈ సామాన్యుల్లోనే సేవా దృక్పథం గలటువంటి వ్యక్తుల గురించి తొమ్మండుగురు అని బుక్ రాసిన. నామవాచకమైన ఇంకో బుక్ ఉంటుంది, అందులో 26 వ్యక్తుల కథనాలు ఉంటాయి. వాళ్ళు ఎవరు అంటే విశేషంగా ఉన్నంత మాత్రాన్నే మనం సామాన్యులను గౌరవిస్తుంటాం. సేవా దృక్పథంతో ఉంటే ఓహో వీళ్ళు గొప్పవాళ్ళు అనుకుంటాం. కానీ నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే మనకు చూడడం రావట్లేదు, కానీ ప్రతి వ్యక్తి జీవితం విశేషమైందే. మీరు మెల్లగా వాళ్ళ జీవితాన్ని సన్నిహితంగా పరిశీలించడం మొదలు పెడితే ఆశ్చర్యానికి లోనవుతారు. ప్రతి ఒక్కరి జీవితం అద్భుతంగా అందులో విశేషం ఉంది. కాబట్టి ఈ నామవాచకంలో అట్లాంటి 26 మంది రాసి జీవితం వాళ్ళు చూడడానికి ఏమి పెద్ద విశేషంగా ఉండరు, ఏ సర్వీస్ చేయరు. కానీ మీరు పుస్తకం చదివిన తర్వాత, వ్యాసాలు చదివిన తర్వాత వాళ్ళని వెళ్ళి కలిసి వస్తారు మీరు. అలాంటి పద్ధతిలో నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే మీకు సమయము శక్తి లేకపోవడం వల్ల ఎదుటి వాళ్ళని అంచనా వేస్తున్నారు. మీకు తెలిస్తే మీరు అంచనాల కంటే ఎక్కువ జీవితం ఉంటుంది. ఇది నిరూపించడానికి నేను ఈ సామాన్యులోనే 3 రకాల ప్రొఫైల్స్ రాసిన అనమాట. సో ఆ 3 ప్రొఫైల్స్ బుక్ 3 భిన్నమైనటువంటి పుస్తకాలు. ఇలా బుక్ చదివి కలవడానికి వెళ్ళటం అనేది జరిగిందా? ఈ పుస్తకాలు ఆ రోజుల్లో నేను ఎక్కువ పత్రికల్లో ముందు రాసినాను, తర్వాత పుస్తకంగా సంకలన చేశాను అనమాట. సో ఆంధ్రజ్యోతి సండే బుక్ లో వచ్చినప్పుడు ఈ నామవాచకం అనే వ్యాసాలేమో ఫండే సాక్షి మ్యాగజైన్ లో రాశాను అనమాట. ఆదివారం నాడు వచ్చే మ్యాగజైన్ లో వచ్చేవి. ఆ రోజంతా ఆ వ్యక్తుల అడ్రస్ తో సహా నేను ఎప్పుడు రాసినా అది చదివిన తర్వాత వాళ్ళని కలుసుకోవడానికి వీలయ్యేలాగా ఉంటుంది. సో ఆదివారం నాడు ఆ వ్యక్తుల దగ్గరికి ఎంతో మంది జాతర లాగా ఉండేది. సో అంతగా వాళ్ళకి ఒక ఫాలోయింగ్, వాళ్ళ గౌరవం, వాళ్ళ ఆర్థిక పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉంటే సర్వీస్, ఎవరైనా హెల్ప్ చేయడాలు, వాళ్ళకి అడ్వైస్ తీసుకోగలిగిన వ్యక్తిత్వాలు అయితే వాళ్ళ సలహా సూచనలు తీసుకునే వాళ్ళు. ఈ విధంగా ఒక మనిషితో ఇంకో మనిషికి ఒక సజీవ సంబంధాన్ని నేను ఏర్పాటు చేయగలిగినాను ఆ రచనల ద్వారా. అంటే మీరు ఇప్పుడు సెలబ్రిటీని ఎట్లయితే మనం గౌరవించి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి కలిసి వాళ్ళ సలహా సూచనలు తీసుకుంటే మనం ఉన్నతి సాధిస్తామని మనం అనుకుంటామో, అదే మాదిరిగా ఈ వ్యక్తి దగ్గరికి వెళ్తే మనం ఆయన వివేకంతో, ఆయనకున్న అనుభవంతో మన జీవితాల్లో ఉండే కష్టానికి సుఖానికి దారి చూపిస్తాడు, ఆదర్శవంతమే అనిపించేలాగా ఈ వ్యక్తులు ఉన్నారు. అది నేను సాధించినటువంటి ఒక ప్రయోజనం కూడా. సో ఆ విధంగా మీరు ప్రతి సండే ఆయా వ్యక్తుల జీవితాల్లో ఒక చిన్నపాటి పండగ లాగా చేసినాను నేను. కల్లెపాటలో అనేది ఇంట్రడక్షన్ టు ఫినిష్ ఆథర్ అని ఉంది. ఆ పుస్తకం ఏమిటంటే ఈ సామాన్యమైన వ్యక్తి జీవితాలు రాస్తున్నారు కదా మీరు, దీనివల్ల ఏం ప్రయోజనం అనే ప్రశ్న నాకు ఎదురయ్యేది. అందువల్ల నేను దానికి జవాబుగా ఒక ఫిన్లాండ్ లో ఉండే ఒక రైతు అతని జీవితాన్ని తాను 26 పుస్తకాలుగా రాసుకున్నాడు అనమాట. తన జీవితాన్ని తానే ఒక 26 పుస్తకాల గ్రంథాలుగా రాసుకున్నాడు ఆయన. అంత అంటే ప్రపంచంలో అతి పెద్ద ఆత్మకథ ఆయనది. చాలా పెద్దది. సో అది రాసిన తర్వాత ఏమైందంటే ఆ దేశంలో ఉండేటువంటి ప్రతి కుటుంబంలో కూడా ఇంట్లో ఒక భగవద్గీత మనం కొనుక్కొని పెట్టుకున్నట్టుగా బైబుల్ ఎట్లయితే ఉంచుకుంటామో ఆ దేశంలో ఉండే వాసులందరూ కూడా ఆ 26 పుస్తకాలు వాళ్ళ ఇంట్లో ఉంటాయి. అది ఆయన ఆత్మకథ ఆ దేశపు జీవిత చరిత్రగా మారింది. అంటే ఆయన జీవితాన్ని చాలా వివరంగా రాశాడు. ఆయన ఆ దేశంలో పుట్టి వ్యవసాయం చేసి యుద్ధం వచ్చినప్పుడు ఆర్మీలోకి వెళ్ళి ఆర్మీలో గాయపడి తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చి పిల్లలతో ఆయన కుటుంబ జీవితం గడుపుతూ ఉండే జీవితం అంతా కూడా ఆయన 26 పుస్తకాలుగా రాసిందంతా కూడా ఆ దేశపు సగటు సామాన్యమైన వ్యక్తి జీవితంగా మారింది. సో వాళ్ళు ఎంత గౌరవించినారంటే ఇది అందరి జీవితానికి సంబంధించిన కథావస్తుగా వాళ్ళు ఓన్ చేసుకోవడము, ఆ దేశంలో ప్రతి ఇంట్లో గ్రంథాలయం లాగా పెట్టుకున్నారన్నమాట. అప్పుడు నేనేమన్నా అంటే నేను జవాబు ఇచ్చింది ఏమిటంటే ఈ పుస్తకం రాసి సామాన్య శాస్త్రం పేరుతో నేను చేస్తున్న ఈ చిన్నపాటి రచనా వ్యాసంగం కూడా చరిత్ర కావడానికి ఆస్కారం ఉంది. మీ అందరి జీవితాలు చరిత్రలు అవుతాయి. చరిత్ర అవుతేనే మిమ్మల్ని గుర్తించాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని చరిత్ర కాకముందే గుర్తించాలి. మీరు ఓటరుగా లేదా లబ్ధిదారుడుగా, సంక్షేమ పథకాల లబ్ధిదారుగా ప్రభుత్వాలకు ఓటరుగా మాత్రమే కాదు, మిమ్మల్ని అన్ని విధాల వాళ్ళ ప్రభుత్వాలు ప్రజలు గౌరవించాలి. 10% ప్రజలకు ఎట్లయితే గౌరవ ఆదరణలు మనం ఇస్తున్నామో ఈ 90% నిజమైనటువంటి మనుషులు, వీళ్ళు రక్త మాంసాలు ఆత్మ ఉండి వీళ్ళు మన జీవితాన్ని సాఫీగా జరిగిపోవడానికి కారణమవుతున్నారో
వీళ్ళని గౌరవించడం అనేది అత్యంత ముఖ్యమైనటువంటి కర్తవ్యంగా నేను ఈ పుస్తకాలు రచించడం మొదలుపెట్టినాను అనమాట. వీటిని ఒక స్థాయిలోకి తెచ్చిన తర్వాత ఫోటోగ్రఫీ తీసుకొచ్చింది మళ్ళీ వీళ్ళని. సో దీని ద్వారా ఏంటంటే వీళ్ళని ఆకర్షణీయమైన వ్యవహారం ఏంటి అంటే పుస్తకాలు అందరూ చదవరు, అది కొద్ది శాతం. 1000 పుస్తకాలతో ఈ దేశంలో ఇప్పుడు మన రాష్ట్రాల్లో 1000 పుస్తకాలు రచించిన ప్రతి వ్యక్తి గొప్ప రచయిత అయిపోయాడు. వాళ్ళు ఒక పుస్తకం రాసి 1000 పుస్తకాలు ప్రింట్ చేసి ఒక 10 పుస్తకాలు నాలాగా రాస్తే ఈ దేశంలో ఈ ప్రాంతంలో పెద్ద రచయిత కింద మమ్మల్ని గౌరవిస్తున్నారు. కానీ మనం ఎంత మందికి రీచ్ అయినాం? రీచ్ కావడం చాలా ముఖ్యం. ఒక రచన 1,00,000 మందిని కదిలించిందా? చదివించినామా? మనం చదివించలేదు, కానీ మనం పెద్ద రచయితలు అవుతున్నాం. అందుకని నేను రచనా వ్యాసంగాన్ని కూడా స్వస్తి పలికి మరింత ప్రజల్లోకి నా రచన ఎట్లా వెళ్ళాలని ఆలోచించి అటు రచనా వ్యాసంగం పత్రికలకు రాస్తున్నాను, ఇప్పుడు పుస్తకాలు తగ్గించి ఫోటోగ్రఫీ మాధ్యమం ద్వారా ఎక్కువ మందిని కదిలిస్తున్నాను. రోజుకు ఒక 5గురిని నేను ప్రభావితం చేస్తాను. సో నా ఉద్దేశం ఏమిటంటే మనము ఒక సాధనంగా తీసుకున్నటువంటి రచన ఏదైతే ఉందో దాని ద్వారా మన ఆబ్జెక్టు ఎక్కువ మంది ప్రజల్లోకి ఎక్కువ గుణాత్మకమైన మార్పుకు దోహదపడాలి. అందుకని ఈ సామాన్యమైన వ్యక్తులను నేను ముందు వ్యాసాలు రాశాను, ఆ వ్యాసాలను సంకలనం చేసినాను. అది సరిపోలా, ఇంకా వాళ్ళ జీవితం గొప్పగా ఎట్లా చెప్పాలని ఆలోచించినాను. నవలలుగా రాశాను. ఇప్పుడు మీరు చూస్తున్న బతికిన కోడి అనే నవల, అదేమిటి కోళ్ళ మంగారం అని ఇంతకుముందు మనం మాట్లాడుకున్న సైన్ బోర్డ్ ఆర్టిస్టు, ఆయన జీవితం ఇంకెంత విస్తృతంగా ఉంటుందో చెప్పడానికి బతికిన కోడి అనే బుక్ రాసినాను. సో ఆ పుస్తకం రాయడం వల్ల ఏం జరిగింది అంటే ఆయన యాక్సిడెంట్ అయి చనిపోయిన తర్వాత ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వడానికి ఒక సైన్ బోర్డ్ ఆర్టిస్ట్ కి నష్టపరిహారం ఇవ్వడం లేదు అప్పటిదాకా. కానీ మామూలు వ్యక్తి కదా అనే భావన ఉంటే, లేదు ఇతను చాలా ప్రయోజకుడు, ఇతను ఈ సమాజానికి చాలా ఇంపార్టెంట్ ఆర్టిస్టు, ఇతను వేసినటువంటి ఈ కోడి మాత్రమే కాదు గ్రామ దేవతల బొమ్మలు చిత్రించిండు, ఆయన ఇంకా చాలా చేసిండు, ఆయన జీవితం అంతా ఒక పుస్తకంగా రాసి ప్రభుత్వానికి కోర్టుకు సమర్పించినాను. సో వాళ్ళు కన్విన్స్ అయ్యారు నా ఆర్గ్యుమెంట్ కి. లాయర్ ద్వారా మేము అంతా చేసాం. ఒక 6 సంవత్సరాల నిరాటంకమైన కృషి, దాని ఫలితము ఒక దాదాపు 3 లక్షల రూపాయలు, 2.5 లక్షల రూపాయల నష్టపరిహారము కనీసం ఇవ్వగలిగింది ఆర్టిస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా. ఆ కుటుంబానికి సాయి కుమారి నాగరాణి అని వాళ్ళ కూతురు, ఆయన భార్య, ఆ కుటుంబానికి దక్కింది వాళ్ళ. కారణం ఏమిటి అంటే ఇతను కూడా సెలబ్రిటీ. మీరు సెలబ్రేట్ చేస్తున్నటువంటి దానికంటే ఇతను ఇంకా ముఖ్యము. ఇతని జీవితము నశించడం వల్ల కుటుంబం మాత్రమే కాదు సమాజానికి నష్టం జరిగిందని నన్ను బాధించినాను. నా వాదనే కాదు, మీరు చదివితే మీ అందరికి తెలుస్తుంది. సో ఇలాంటి రచన వ్యాసంగం చేశాను. సో నావెల్స్ గా రాసిన గడ్డి పరకల అని ఒక నవలు, తర్వాత బాలుడి శిల్పం అని ఒక నవల, బతికిన కోడి అని ఒక నవల. సో ఈ నవల రూపంలో ఈ జీవితాలను విస్తృతిగా చేసిన అనమాట. అంటే మీరు ఇంకోటి మీ దృష్టికి తేవలసింది ఏమిటంటే తెలుగు సాహిత్యంలో అంటే ఫిక్షన్ మాత్రమే నవల, అంటే కల్పించి రాసేది. నేనేం చేశానంటే నిజ జీవితాన్నే నవలగా రాశాను అనమాట. సో ఆ జనరు అనేది తెలుగు లేదు. నేనేం చేశానంటే నిజ జీవిత కథనాలు రాయడమే నా పని. నిజ జీవిత రచనలను నవలగా కూడా రాసినాను. ఆ నిజ జీవితాన్నే ఛాయాచిత్ర కళలోకి కూడా తీసుకొచ్చినాను. సో నాన్ ఫిక్షన్ రైటింగ్, నాన్ ఫిక్షన్ నెరేటివ్ ని నేను నా సాధనంగా పెట్టుకుని ప్రజల్లో ఈ సామాన్యుడిని వ్యక్తిత్వాన్ని, అతని వైభవాన్ని నా 2 మాధ్యమాల ద్వారా నేను సెలబ్రేట్ చేస్తున్నాను అనమాట. సో అది నేను ఎంచుకున్నటువంటి మీడియంస్. జాన్ 2007 అతను అదేమిటంటే ఒక సినిమా దర్శకుడు, సామాన్యులతో కలిసి సినిమాలు నిర్మించాడు. జాన్ అబ్రహం గారు కేరళలో ఉండేవారు. సో ఎవరు ఆయన సినిమాలో హీరోలు అంటే కథా వస్తువు సామాన్యులే, నటీనటులు సామాన్యులే, నిర్మాతలు సామాన్యులే. సో ఒక సినిమా నిర్మాణం అని ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం, తెలంగాణ సినిమా అనే దాన్ని మీద డిస్కస్ చేస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. కానీ దర్శకులు కావడం కంటే నిర్మాతలు కావడం చాలా ఇంపార్టెంట్. సినిమాను నిర్ణయించేది దర్శకుడు కాదు, నిర్మాత. దాని కథం బాగుందా, ఎంత పెట్టుబడి పెట్టాలి, ఈ సినిమా తీయాలా వద్దా నిర్ణయించేది ఎవరంటే నిర్మాత. సో నిర్మాతలు పెద్ద దృష్టితో లేకుంటే, ఔదార్యంతో లేకుంటే, కమిట్మెంట్తో లేకుంటే, సెన్సిటివిటీతో లేకపోతే సినిమాలు కమర్షియల్ సినిమాలే మనకు వస్తాయి. ఏమిటి అందుకని ఒక అద్భుతమైన నిర్మాత, దర్శకుడు అయినటువంటి జాన్ అబ్రహాన్ని నేను ఈ పుస్తకంలో పరిచయం చేసిన. ఆయన ఏం చేశాడంటే సినిమాకు సామాన్యులనే నిర్మాతలుగా పెట్టి తీశాడు. కథ వాళ్ళదే, సామాన్యులదే, నటించింది వాళ్ళే, దానికి వాళ్ళే డబ్బులు కాంట్రిబ్యూట్ చేశారు. క్రౌడ్ ఫండింగ్ అని ఇవాళ మనం మాట్లాడుకుంటుందని ఆయన మొట్టమొదలు భారతదేశంలో ఆచరించి చూపించి ప్రజల్ని నిర్మాతలు చేసిండారు. షేర్ హోల్డర్స్ అందరూ, అందులో ఒక గాడిద కూడా నటి, ఒక బిచ్చగాడు కూడా నిర్మాత. విన్నారా? వాళ్ళందరినీ ఆయన సినిమాలలో చేసి, మామూలు సినిమాలు కూడా కావు, చాలా విశిష్టమైన సినిమాలు. సో ఆయన ఆ పుస్తకం ఎందుకు రాశానంటే, నేను ఈ పుస్తకాలన్నీ కూడా నేను నా సొంత డబ్బులతో తేలే. ఒక 240 మంది మిత్రులు నాకు ఆ రోజులో మనిషికి 100 రూపాయలు వేసుకొని ఆ డబ్బులతో ఈ పుస్తకాలన్నీ తీస్తున్నాను. సమిష్టి ప్రచురణ అనే ఒక భావం, దానికి ఆద్యుడు నా స్ఫూర్తి జాన్ అబ్రహం. ఆయన ఎట్లయితే సినిమాలు కలిసి చేసిండో, నేను ఈ పుస్తక ప్రచురణ అనేది చాలా మంది మిత్రులతో కలిసి చేసిన అనమాట. ఇప్పుడు నేను సామాన్య శాస్త్రం గ్యాలరీ కూడా అదే దూరంలో చేస్తున్నాను. చాలా మంది సపోర్ట్ తీసుకుని చేస్తున్నాను. ఫైనల్ గా లాస్ట్ బుక్ మీరు సామాన్యుడు కావటం ఎలా, ఈ బుక్ గురించి
మీ అది మాటల్లో? చాలా ఇంపార్టెంట్. నా పుస్తకపు టైటిల్ అది. అంటే 'విజయానికి 5 మెట్లు' రాసినటువంటి యండమూరి వీరేంద్రనాథ్ గారు మనకెన్నో పుస్తకాలు మనకు మార్కెట్‌లో ఉన్నాయి. అంటే వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవడం మీద చాలా మంచి సాహిత్యం మనకుంది. కానీ నేనంటున్న వ్యక్తిత్వం కాదు. అంటే జీవిత వ్యక్తిత్వం ముఖ్యం. అంటే మీ సొంత వ్యక్తిగత జీవితం కంటే సమిష్టి జీవితం చాలా ముఖ్యం. ఇప్పుడు మీరు ఉన్నతి సాధించినంత మాత్రాన మీ కుటుంబంలో ఉండే అన్నదమ్ములందరూ సంతోషపడతారనే గ్యారంటీ లేదు. మీ ఇంట్లో ఒక వ్యక్తి అభివృద్ధి అయితే ఇంట్లో ఉన్నటువంటి అక్కచెల్లెలందరూ సంతోషపడే పరిస్థితి రావాలి గానీ ఇంట్లోకెళ్ళి వాడు వెళ్ళిపోతున్నాడు అనమాట ఇక్కడ. ఏం జరుగుతుంది ఇవాళ? అది సమస్య. సమస్య ఎక్కడొస్తుంది? అట్లాగే సమాజం నుంచి ఆ వ్యక్తి ఒంటరవుతున్నాడు. పర్సనాలిటీ డెవలప్ అవుతుంది ఆయనకు. కానీ సొసైటీ డెవలప్ అయితలేదు చూసిండ్రా? అన్ని సొసైటీకి సంబంధించినటువంటి వాడుకుంటాడు. బడి వాడుకుంటాడు, గ్రంథాలయం వాడుకుంటాడు, కుటుంబ సంబంధాలు వాడుకుంటాడు, తల్లిదండ్రులు, అక్కజనులు, సౌజన్యము, మాస్టర్స్, ప్రొఫెసర్స్, మొత్తం సమాజం ఆయనకు అండగా నిలబడితే ఆయన ఒక రోజు ఆ మొత్తం సమాజం నుంచి దూరం జరుగుతూ వస్తున్నాడు, వ్యక్తిగా మారుతున్నాడు. కాబట్టి ఈ ధోరణి నుంచి ఈ మనిషి వెనక్కి రావడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. కాబట్టి నేనేమంటున్నా అంటే మీరు బాగా సంపాదించి ఒకరోజు విరక్తి చెంది ఆ సంపదనంతా సర్వీస్‌కి ఏదో దానం చేయడం కంటే మీరు సంపాదించకపోవడం చాలా మంచిది. ఎందుకంటే మీరు అంత దూరం ప్రయాణం చేసి చాలా కష్ట నష్టాలు పడి మోసం చేసో, కుట్ర పన్నో, తొక్క్యో, లేకపోతే లాలూచి పడో ఎన్నో కష్టాలకు నష్టాలకు ఎదురయ్యే ఒక విజయం సాధిస్తాడు ఒక ఆయన. ఆయన ఎంతో దూరం సాగిపోయిన తర్వాత ఆ డబ్బులన్నీ ఒక రోజు ఆయన తన పరివర్తన చెంది మళ్ళీ వెళ్ళి ఇట్లా వద్దు అనుకుంటే అది మనకు ఆదర్శం అవుతుంది. ఇవాళ ఆదర్శం కావాల్సింది ఏమిటంటే నువ్వు ఆ తోలోకి వెళ్లకుండా ఉండడం అనేది ఆదర్శం. తెలివైన వాడు చేయాల్సిన పని. కానీ ఇవాళ చాలా మంది ఏం చేస్తున్నారంటే చాలా దూరం నడిచిన తర్వాత వెనక్కి వస్తున్నారు. నేను అందుకని ఏం చేస్తున్నా అంటే మీరు ఉన్నతి సాధించడం కంటే వివేకాన్ని సాధించడం చాలా అవసరం. ఒక వివేకశీలి విజ్ఞానవంతుడి కంటే గొప్పవాడు. నాలెడ్జ్ మాత్రమే సాధించే సమాజంలో విజ్డమ్ గురించి ఈ పుస్తకం చెప్తుంది. రెండవది ఏంటంటే పొందడం అనే వ్యవహారం అనేది విలువైనప్పుడు వదులుకోవడం అనే వ్యవహారాన్ని చెప్తుంది ఈ పుస్తకం. లర్నింగ్ చాలా ప్రధానమైన సమయంలో అన్లర్నింగ్ గురించి చెప్తుంది ఈ పుస్తకం. దీన్ని నేను అసాధన అన్నా. అంటే సాధించిన తర్వాత భంగపడడం కంటే అసాధన అనే విషయంలోకి మనిషి వెళ్ళాలి. ఏది కావాలి నీకు, ఎంతవరకు కావాలి? సో ఇవన్నీ ఈ పుస్తకం రాయడానికి స్ఫూర్తి ఏమిటంటే నేను మిగతా 12 పుస్తకాలు రాసినాను కదా, ఈ 12 పుస్తకాలను రాయడానికి ఈ 20 సంవత్సరాల జర్నీలో నేను కలిసినటువంటి అద్భుతమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి గ్రహించిన పాఠం అంతా తీసుకుని ఒక 26 రోజులు కూర్చుండి ఈ పుస్తకం రాశాను అనమాట. సో ఇందులో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు సామాన్యంగా ఉండడం వల్ల మీరు మరింత సుఖానికి, సంతోషానికి లోనవుతారు. ముఖ్యంగా దానికి ఒక మంచి మాట పుస్తకంలో కోట్ చేసింది ఏంటంటే మీరు శిఖరాలుగా ఎదగడం కంటే మీరు మైదానాలుగా విస్తరించండి. చాలా తొందరగా అర్థం కావడానికి. అంటే హారిజాంటల్, వర్టికల్ అన్న రెండు. వర్టికల్ అనేది అమెరికా అయితే హారిజాంటల్ అనేది భారతదేశం ఒక రకంగా. మీరు వర్టికల్ గా ఎదగడం వల్ల సమస్య ఎవరి శిఖరం మీదకి ఎక్కిన తర్వాత ఉండడానికి ఒక్క మనిషికే చోటు ఉంటుంది. నాకు కూడా కొండలాగా అయితే ఒక్కడే ఉంటాడు, మైదానం చాలా అంతే కదా. మీరు ఆ ఒక్కడు కూడా ఆయన దిగవలసి వస్తుంది, ఇంకొక తన వెనుక నుంచి వస్తున్నాడు. మీరు విజయం సాధించి ఆ విజయాన్ని ఆస్వాదించే లోపే మిమ్మల్ని మీరు తప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ నుంచి ఒత్తిడి ఉంది, అక్కడ ఒక్కరు ఉండడానికే చోటు ఉంది. కాబట్టి దానివల్ల మీరు సాధించే దానికంటే మీరు మైదానంగా ఉండడం వల్ల ఎవరి కంట్లో పడరు. మీరు ఏం చేస్తున్నారా అనే విషయం మీ కుటుంబానికి తెలుస్తుంది, మీ ఊరికి తెలుస్తుంది, మీ ప్రాంతానికి తెలుస్తుంది. అది అందరికీ వర్తిస్తుంది, అందరికి ఉపయోగపడుతుంది. మీ విజయము, మీ సాధన ప్రజాపరం అవుతుంది, సమిష్టిగా మారుతుంది అక్కడ. కాబట్టి వ్యక్తి సమిష్టి అన్న రెండు విషయాల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది బాగా మనకు పోకడగా మారిన నేను లైఫ్ డెవలప్మెంట్ మీద రాసిన పుస్తకం అది. పర్సనాలిటీ, లైఫ్ ఈ రెండింటి ఘర్షణ ఉంది, ఒకటి కాదు. సో పర్సనాలిటీ పెరిగినా కొద్దీ లైఫ్ కి దూరం అవుతున్నారు. అది నా ఫోటోగ్రఫీలో చూపిస్తున్నాను. నేను ఈ పుస్తకం రాసిన తర్వాత నేను ఇంకొక పుస్తకం రాయకపోవడానికి కారణం ఏమిటి అంటే నేను ఒక పుస్తకాల ద్వారా చెప్పదలుచుకున్న మొత్తం వ్యవహారాన్ని ఆ పుస్తకంలో రాశాను. 12 పుస్తకాల సారాంశాన్ని 13 పుస్తకంలో రాసినాను. అన్ని పుస్తకాలు తిరిగి ముద్రించకుండా, లేదంటే నాకు అంత ఖర్చు పెట్టే స్తోమత లేదు కాబట్టి కూడాను ఈ పుస్తకంలో నేను చెప్పదలుచుకుని చెప్పినాను. చెప్పిన తర్వాత ఈ ఒక్క పుస్తకాన్ని నేను నా గ్యాలరీలో పెట్టి, లేదా 13 పుస్తకాల సెట్ ఒకటి పెట్టి ఫోటోగ్రఫీ చూపిస్తున్నాను. ఇందులో నేను మైదానం కావాల్సిన విషయాలను చూపిస్తున్నాను, అంతే కదా. సో ఇది నా బేసిక్. నేను మొదటి నుంచి మీరు అడుగుతున్నటువంటి వైట్ కాలర్ కాకుండా ఎందుకు బ్లూ కాలర్ మీద దృష్టి పెట్టినాను అంటే ఆయన మైదానం ఏం ప్రయోజనం సాధిస్తారు, మీ అవుట్పుట్ ఏమిటి అంటే శిఖరం మీద ఉండే వాళ్ళు ప్రయోజనాల గురించి మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళకు అస్తిత్వమే అది. ప్రయోజనం లేకుండా కూడా మనిషి ఉండవచ్చు. బీయింగ్ నథింగ్, బీయింగ్ నార్మల్. ఎందుకు అంటే మీరు చెప్పకుండా జరిగేటివే చాలా దేశంలో ఉంటాయి. మీకు ఆకలి వేస్తే మీకు సమయానికి ఆకలి, మీ గడియారం, మీ బాడీ మీకు చెప్తుంది ఇది కావాలని.
మీకు వేరే వాళ్ళు వచ్చి చెప్తున్నారంటే మీరు విఫలమైనట్టే. కాబట్టి నా దగ్గరికి సెన్సిటివిటీ ఉన్న వాళ్ళు వస్తారు మన గ్యాలరీకి. ఆయన రాకనే విజయం అనమాట. ఈ రోజుల్లో ఒక 3 గంటల సినిమాకు వెళ్ళడానికి సంసిద్ధతతో ఉండే మనిషి 3 గంటలు నా గ్యాలరీకి రావడానికి కూడా ఆయన దృష్టి పెడుతున్నాడంటే ఇవాళ ఆ మాత్రం స్కోప్ నేను స్వీకరించినాను ఆయన సమయాన్ని. అది నేను సంతోషపడుతున్నటువంటి విషయం. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఇంకా అన్ని అదనపు విజయం అది. అట్లా అంటున్నాను. కాబట్టి ఈ మొత్తం రైటింగ్ అనేది ఒకటి ప్రొఫైల్స్ రాసినాను, దాన్ని డెవలప్ చేసి నావెల్స్ రాసినాను. ఈ నావెల్స్ ప్రొఫైల్స్ లో ఉండే థియరీ ఫిలాసఫీ ఏదైతే ఉందో సామాన్యంగా ఉండడానికి కారణం ఏమిటి, ఉండవలసిన అగత్యం ఏమిటి అని చెప్పే మేనిఫెస్టో లాంటిది నాకు ఇది మీరు సామాన్లు కావడం ఎలా ఒక మేనిఫెస్టో. నేను చిన్న పనే కావచ్చు, చిన్న విషయమే కావచ్చు, కానీ దీనికి కూడా ఒక విస్తృత గ్రంథం రాయొద్దు, చిన్న పుస్తకం రాసుకోమంటాం చదవగలిగేలాగా. ఒక 40 ఈ మనిషి అంటే ఎవరు, ఈ సామాన్యుడు అంటే ఎవరు, ఇతను ఎందుకు అసామాన్యంగా ఉంటున్నాడు, ఎందుకు సామాన్యంగానే ఉండాలా, ఇట్లాంటి చర్చ ఒక 16 ఎగ్జాంపుల్స్ ఇచ్చి నేను చేసినాను. అలా ప్రతి దానికి ఒక ఎగ్జాంపుల్ క్యారెక్టర్ ఇచ్చినాను. అలా 16 మంది మాట్లాడతారు పుస్తకంలో. ఓకే రమేష్ గారు, మీరు పాస్ట్ 10 years నుంచి గ్యాలరీ నడుపుతున్నారు కదా, మీరు హండ్రెడ్స్ ఆఫ్ పిక్చర్స్ తీసుంటారు ఆల్రెడీ. అందులో కొన్ని పిక్చర్స్ గురించి డిస్కస్ చేద్దాం. నేను మెయిన్గా ఈ పిక్చర్స్ క్రియేటర్ దగ్గర నుంచి ఏ ఉద్దేశంతో తీశారు అనేది విందాము అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా పిక్చర్ని అనువదించుకోగలుగుతారు వాళ్ళ లైఫ్లో ఎక్స్పీరియన్సెస్ బట్టి. బట్ మీరు పిక్చర్ తీసేటప్పుడు లేదా తీసిన వెంటనే ఓకే ఈ పిక్చర్లోంచి ఈ ఎసెన్స్ని బాగుంటుంది, లైక్ సహజత్వానికి సామాన్యత్వానికి, వాట్ ఈజ్ యువర్ వ్యూ ఆన్ ఇట్ అనేది అండి. ఇది ఫస్ట్ పిక్చర్ అండి. ఇది నేను బ్రోచర్ ఏంటి? ఆ బ్రోచర్ నేను జహంగీర్ ఆర్ట్ గ్యాలరీ ముంబైలో ఎగ్జిబిట్ చేసినప్పుడు ప్రింట్ చేసినాను. అందులో ఒక 20 పిక్చర్స్ ఉంటాయి అందులో. సో ఈ పిక్చర్స్ అన్ని కూడా నేను ముంబైలో ఎగ్జిబిట్ చేసినాను. ఇది మెయిన్ ఇన్విటేషన్ పిక్చర్ అనమాట. నాకు బాగా ఎక్కువ మందికి పాపులర్ ఇమేజ్ కూడా అది. ఓకే, అంటే ఆ భార్యాభర్తలు ఒక పనిలో ఉన్నారు, ఆ సర్కస్ లాంటి, అంటే వాళ్ళిద్దరూ కలిసి ఒక వీధి యాక్ట్ చేస్తున్నారు. సో అతని తల మీద ఆమె కాళ్ళు, ఆ భారాన్ని ఆయన దగ్గరగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఆయన ఒక నిశ్వాస కూడా మనకు వినబడుతుంది అంటే గమనిస్తే. సో భార్యాభర్తలు ఇద్దరు కలిసి తమ జీవనయానాన్ని ఒక వృత్తిలో సాగిస్తున్నారు. అంటే మీకు ఆ ఇమేజ్ ఏంటంటే కంప్లీట్గా మీకు మానవుడు పుట్టినప్పటి నుంచి ఆడమండి ఎట్లయితే మనం పూర్వీకులు మన అమ్మ నాన్న లాగా మన పూర్వీకులు, కాబట్టి ఇద్దరే మ్యాన్ కైండ్ అంటే మనం భార్య భర్త, వాళ్ళిద్దరితో ఆ చిత్రాన్ని నేను చేసినాను. శ్రమలో ఉన్నారు, ఇద్దరు పరస్పరం సహకరించుకుంటున్నారు, ఇద్దరు రోడ్డు మీద పనిచేస్తున్నారు, ఇద్దరు భారాన్ని అనుభవిస్తున్నారు. ఆమె తల మీద నిలబడ్డది, అతను మోస్తున్నాడు. చిత్రం ఏంటంటే వాళ్ళు ఆమె తల మీద ఉంచుకొని ఒక ఫర్లాంగ్ పరిగెత్తాడు, ఆయన రన్ చేస్తాడు. సో అది వాళ్ళ జీవన చక్రం. ఇద్దరు కరెక్ట్ గా ఉండాలి, ఇద్దరు పడిపోకూడదు, వినోదం పంచాలి, జీవించాలి. దాంతోనే నాకు పైన ఆమె కాళ్ళు చూస్తే ఇలా పట్టుకొని గ్రిప్ జారకుండా ఉండాలి, ఆ క్యాప్ వల్ల గ్రిప్ ఉంది. అదే ఈయన చూస్తే ఆ ఊపిరి బిగపట్టి. సో ఇది బేసికల్ ఏమిటంటే నేను ఈ అదో జగత్ అంటే కింది జీవితం ఏదైతే ఉందో, కష్టజీవుల ప్రపంచాన్ని చిత్రిస్తాను. ఆ కష్టజీవుల శ్రమతో ఉన్నప్పుడు చిత్రిస్తాను. ఆ శ్రమను నిందించుకుంటా లేరు వాళ్ళు, దే ఆర్ సెలబ్రేటింగ్ ది యాక్ట్, గౌరవించుకుంటున్నారు. సో నా పాయింట్ ఏమిటంటే ఈ దేశంలో 180% మంది ప్రజలు తమ కష్టాల్ని సుఖాల్ని ఒకేసారి చెప్పే బొమ్మ అది. అది చేస్తేనే వాళ్ళ బ్రతుకు. ఆ దాంట్లో ఒక రంగుల మేళవం ఉంది, ఒక సాహస క్రీడ ఉంది, పరస్పర సంయమనం ఉంది, స్త్రీ ఉన్నాడు, పురుషుడు ఉన్నారు. రెండోది ఆమె ముఖాన్ని చిత్రించకుండా దాన్ని అడ్డంగా ఎందుకు చేశానంటే ఒక విస్తృతి ఉంది, వాళ్ళ జీవితంలో ఉన్న విస్తృతిని నేను పంజాగుట్ట చౌరస్తాలో చిత్రించినాను. దీన్ని చాలా పెద్ద ఇమేజ్ మనం అక్కడ డిస్ప్లే చేసినాం అది. సో ఇది కూడా చాలా పాపులర్ చిత్రం నాది. ఆమె అవ్వ తన గడపకు ముగ్గులు పెడుతున్నది. సో నేను ఇంతకుముందే మొదట్లో ఇంటర్వ్యూలో అన్నట్టు వాళ్ళ జీవితాన్ని మనం ఆర్థిక కోణంలో చూస్తే పేదవాళ్ళు, కానీ ఆమె సాంస్కృతిక కోణంలో చూస్తే ఆమె భాగ్యవంతురాలు. సో ఆ గుడిసె కానీ ఆ గోడలు కానీ మనకు చెప్తున్నది ఏంటంటే ఆర్థికంగా ఆమె ఏమి పెద్ద ఉన్నత వర్గానికి చెందిన ఆమె కాదు, కానీ ఆమె చేతిలో కళ ఉంది, దాంతో ఆమె ఆ ఇంటిని అందంగా అలంకరించుకుంటుంది. సో దిస్ ఈస్ ద సెలబ్రేషన్. అంటే నా మొత్తం పనికి నేను సెలబ్రేటింగ్ ది ఆర్డినరీ అని పెట్టుకున్నారు. దానికి ఇది మంచి సూటబుల్ చిత్రం. సో కష్టజీవి, మీరు సాధారణంగా లేబర్ మీద నేను తీసే చిత్రాలలో ఆయన తల వంచుకొని తన మానాన తను పని చేసుకుంటున్న చిత్రాలని చెప్తుంటాను. అంటే కంప్లైంట్ లేదు, అంటే ఈ ప్రపంచం పట్ల ఈ సమాజం పట్ల ద్వేషము, కోపము, పగ అది లేదు. తన పనిని తాను చాలా శ్రద్ధగా తెల్ల బట్టలు వేసుకుంటాడు. ఆయన పూర్తి స్థాయి నిమగ్నతతో పనిచేస్తాడు. చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ఆయన విశ్రాంతి తీసుకుంటాడు. అంటే మీకు దాంట్లో మీరు చూస్తే ఒక డివోషన్ ఉంటుంది పనిలో. అంటే మీరు
వర్క్ ఈజ్ వర్షిప్ అని మనం మాట్లాడతాం. వాళ్ళేం మాట్లాడరు. కానీ మనకు వర్షిపింగ్ కనబడుతది ఆ పనిలో. సో, నేను అలాంటి చిత్రాలు అది అతనేమో కూలీ గావచ్చు, లేదా రైతు గావచ్చు. అతనేమో ఇంకో చిత్రం మీరు చూస్తున్నది. అతను వీవర్. ఫీవర్. ఈ దేశంలో మనం బట్ట కట్టుకోవడానికి కావాల్సిన సివిలైజేషన్ ఇచ్చింది ఆయన. అవును. సో, ఆ వీవర్ ఆయన కాళ్ళు, ఆయన వేసుకున్నటువంటి ధోతి, దాని మీద కొన్ని మాటలు, ఒక కల్చరల్ రిప్రజెంటేషన్ ఉంది ఆయనకు. అవును. అంటే ఒక్కొక్క పనిలో ఉండే వారికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతను, సహజత్వాన్ని నేను చిత్రిస్తూ ఉంటాను. ఓకే. ముఖం చెప్పను మళ్ళీ. మీరు ఆ 2 చిత్రాల్లో మీరు నా శైలి కనపడుతుంది. అదే. అతను వృత్తి తెలుస్తుంది, అతను పనిచేస్తున్నవాడు కష్టం అని తెలుస్తుంది. అతను ఎవరు యూనివర్సల్ బీయింగ్. నేను అతన్ని యూనివర్సల్ పోర్ట్రేట్ చేసినాను వాళ్ళిద్దరిని కూడా. ఆ విధంగా నేను వ్యక్తుల్ని సెలబ్రేట్ చేస్తుంటాను. తల్లి బిడ్డని తల్లి కొంగులోనే ఉయ్యలగా ఉంది. అందులో ఒక ముఖంలో ఆమె లీలగా ఆమె సంతోషాన్ని చెప్పినాను. అంటే మీకు ఇక్కడ సాలార్జింగ్ మ్యూజియంలో ఒక శిల్పం ఉంటుంది, పాలరాతి శిల్పం. ఆమె ఒంటి మీద ఉండే వస్త్రం నుంచి కూడా ఆమె కనబడుతూ ఉంటుంది. అంటే అంత మనకు గొప్ప శిల్పం ఉంది, మాట్లాడుకుంటాం. ఇది ఆ భావనతో తీసేది. ఈమె లోపల కూడా ఒక అందమైన నవ్వు. సో, ఆ రాలిపడ్డ పారిజాతాలు, మనకు పారిజాతాలు ఎంత పవిత్రమైన పుష్పం, కానీ రాలి పడడం అనేది దాని సహజ లక్షణం. రాత్రంతా కూస్తూనే ఉంటుంది పారిజాతాల వర్షం. సో, అదొక సింబల్. అంటే నాకు ఆర్డినరీ లైఫ్ ని సెలబ్రేట్ చేయడానికి, సామాన్యతను తన సౌందర్యంతో నేను ఎట్లా చిత్రీకరిస్తానని చెప్పడానికి ఆ పారిజాతాల పుష్పాల చిత్రం ఒక ఉదాహరణ. నా పిక్చర్స్ లో ఎక్కువ సేల్ అయినటువంటి, ఎక్కువ మంది ఇళ్లలో తమ డ్రాయింగ్ రూమ్ లో ఉన్న ఫోటోగ్రాఫ్ కూడా అది. అది కూడా అభిషేకం. అంటే మీకు ప్రతి దేవాలయంలో మనకు చూస్తాం మనము. కోనేట్లో వాళ్ళు స్నానం చేసేటప్పుడు కొత్త చీర ధరించి వాళ్ళు ఆ యాక్ట్ లో ఉంటారు. అది మీకు వేములవాడలో చిత్రించినట్టు గుర్తు నాకు. అది కూడా నేను ముంబైలో ఎగ్జిబిట్ చేసినాను. దాన్ని కూడా చాలా మంది ఇళ్లలో ఉంది ఆ పిక్చర్. అంటే ఆ పవిత్రమైన ఒక ముద్ర ఉంది చూడండి. ఆ ముద్రను దాని రంగుల మేళంతో ఒక పెయింటింగ్ స్థాయిలో ఒక సామాన్య జీవితం మనం రోజు చూసే కోనేరులో చిత్రించినాను. ఆ చిత్రాన్ని ఒక మిత్రుడు, ఒక ఆర్టిస్ట్ దాన్ని పెద్ద పెయింటింగ్ వేసి ఆయన ముంబై పెయింటింగ్ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించుకోవడానికి తీసుకున్నారు. సో, ఈ రోజుల్లో చాలా మంది ఆర్టిస్టులు ఫోటోగ్రఫీ ఆధారంగా చిత్రీకరిస్తున్నారు. అది బేస్ చేసుకుని పెయింటింగ్ చేస్తున్నారు. సో, జీవితాన్ని నేరుగా చూడటం వాళ్ళతో అవుతలేదు. స్కెచింగ్ చేసుకోవడం ఇదంతా కష్టం అవుతుంది. ఫోటోగ్రఫీ ఆధారంగా చేసుకుంటున్నారు. ఆ లెక్కన నా పిక్చర్స్ చాలా మంది ఆర్టిస్టులని వాళ్ళ ఆశ్చర్యపరుస్తున్నాయి. వాళ్ళని చాలా మంది అడుగుతారు నా బొమ్మలు, కానీ నేను మొహమాటానికి ఒప్పుకుంటున్నాను, వాళ్ళకి ఇస్తున్నాను, వాళ్ళు వేసుకుంటున్నారు కూడా. ఇది పిల్లోడు ఒక ఇన్స్టింక్ట్, అంటే కుతూహలం. ఆ పిక్చర్ కూడా మీరు దర్వాజా నుంచి చూస్తున్న ఆ తెలంగాణ వరిత ఫోటో, అది కూడా నా మొత్తం బొమ్మల్లో చాలా పాపులర్ బొమ్మల్లో ఒకటి. అది ఈ మధ్యనే ఒక కవయిత్రి జూపాక సుభద్ర గారని తెలంగాణి అనే తన కవితా సంకలనానికి ముఖ చిత్రంగా దాన్ని పబ్లిష్ చేసుకున్నారు. అంటే ఒక సాధారణమైన వనిత ఒక రోజువారీ జీవితంలో కొంచెంసేపు బయటకు వచ్చి నిలబడి, ఆ దర్వాజా పక్కన నిలబడి బయట జరిగే యాక్ట్ చూస్తుంటది. అటువంటి సమయంలో ఆమె సహజత్వము, ఆమె సౌందర్యము, ఆ ఆకుపచ్చ చీర ధరించడము, ఆ జాజు గోడలు, ఇది తెలంగాణ మూర్తిమత్వానికి ఒక ఉదాహరణగా ఉండే చిత్రం. అంటే ఇంత సింపుల్ చిత్రం ద్వారా తెలంగాణను నేను ప్రదర్శనకు పెట్టగలిగినాను. అంటే మొత్తం తెలంగాణ అంతా తిరిగి అనేక ల్యాండ్స్కేపులు తీసి సాధించే విజయం కంటే ఒక సహజ సుందరమైనటువంటి స్త్రీ, ఒక మన తెలంగాణలో మన అక్క లాంటి, వదిన లాంటి స్త్రీ, ఆమె దర్వాజా కాడ నిలబడ్డదాన్ని చాలా సహజమైన యాంగిల్లో చిత్రించి దాన్ని పదిలం చేయడం వల్ల ఇది తెలంగాణ ఎట్లుంటది అని చెప్పడానికి ఉదాహరణగా మారింది. అది నేను అనుకున్నంత మాత్రానే కాదు, నా భావన నేను ఏదైతే అనుకున్నానో దాన్ని ఎగ్జిబిట్ చేసిన, దాన్ని ఈ బ్రోచర్లో ప్రింట్ చేసిన, ఫోటోగ్రాఫ్ ఫ్రేమ్ చేసి గ్యాలరీలో పెట్టినాను. చాలా మందికి నచ్చింది. నేను చెప్పినట్టు ఒక పుస్తకానికి కవర్ పేజీ కూడా అయింది. ఇది ఆ పిక్చర్ మన ప్రజల ఈస్థెటిక్స్ కి ఒక ఉదాహరణ. ఆ చేటలన్నీ వాటిని వాళ్ళు ఎట్లా అలంకరించి వాటిని కట్టి నెత్తి మీద పెట్టుకొని తీసుకుపోవడానికి వీలుగా, దాంట్లో వాళ్ళ శ్రమ, తర్వాత సౌందర్యము, ఆర్థిక వ్యవహారం, అంటే ఎకనమీ, అంటే ఎంత చిన్న ప్లేస్ లో వాటిని పెట్టుకొని ఎక్కువసేపు తీసుకెళ్ళడానికి, అల్కగా ఉండడానికి చేసుకోవాల్సిన ఒక ప్రయోగం కూడా ఉంది. అంటే మనుషులు తమ వస్తు సామాగ్రిని ఎంత అందంగా, ఎంత పొదుపుగా అలంకరించుకుంటారు, వాటిని తమ జీవన వ్యాపారంలో అమ్ముకోవడానికి తీసుకెళ్తారు. అంతా కూడా ఒక పద్ధతి, ఒక శ్రద్ధతో జరుగుతుంది. అంటే జీవితంలో ఉండే అన్ని విభాగాలు, అన్ని పార్శ్వాలు కూడా ఇంత సౌందర్యంతో ఉంటాయి. సో వీటిని చూడడానికి మనం సమయం పెట్టాలి. అది చేసినాను, అది ఎగ్జిబిట్ చేసినాను. అది వన్ ఆఫ్ ది మోస్ట్ అక్లెయిమ్డ్ ఇమేజ్. నాకు చాలా మంది అభినందించిన ఫోటో.
ఇది ఆ సాలిడ్ గాని, తర్వాత వేప చెట్టు ఎల్లమ్మగా పూజించే ఎల్లమ్మ గాని, అంటే మన కళ్ళ ముందు మనకు కనబడుతూనే ఉండే రోజువారీ దృశ్యాలే. వాటిని నేను నాదైన స్టైల్‌లో వాటి క్లోజప్స్ చేసి, వాటిని పెద్ద సైజులో ఇమేజ్ ఎగ్జిక్యూట్ చేయడం వల్ల, వాటిని తిరిగి మన చుట్టూ ఉండే పరిసరాల్లో చూస్తారనమాట. అరే! ఇది రమేష్ చేసిండు గదా! ఈ బొమ్మ అని మళ్ళీ తిరిగి వాటి మీద దృష్టి సారించేలా చేయగలగడం నేను పెట్టుకున్నటువంటి పనిలో ఒక భాగం. ఆమె చాలా సామాన్యమైన వనిత. కానీ మీ ఆదిశేషుడు అంటారు గదా! ఆ, ఎట్లయితే అతను శేషపాన్పు మీద అంతటి ఇమేజు. కానీ ఆమె రోజువారీ ఒక రిక్షా పుల్లరు. మ్మ్. ఇప్పుడు మున్సిపల్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తది. ఆ భోజనం చేసినాక ఒక 10 నిమిషాలు, 5 నిమిషాలు రెస్ట్ తీసుకునే సమయంలో తీసినాను. ఓకే. అయితే ఆమె పడుకున్న విధానము, ఆ భంగిమ, ఆమె ధరించిన వస్త్రాల రంగు, ఆమె దర్పము, మ్మ్. దాంట్లో మనకొక డిగ్నిటీ ఉంది. సో, నేను నా ఫుట్‌పాత్ మీదనే ప్రజల డిగ్నిటీని చూడగలుగుతాను. మ్మ్. ఏమిటి అంటే నేను ఎక్కడో కాదు. నాకు మన కళ్ళ ముందు ఉండే దగ్గరే వాళ్ళు ఇంత డిగ్నిటీగా ఉంటే, ఇంకా వాళ్ళ పర్సనల్ లైఫ్ ఇంకెంత డిగ్నిటీతో ఉంటుందో ఊహించుకోవచ్చు మీరు. అంటే మన పబ్లిక్‌లోనే ఇంత దర్పం, ఇంత ప్రేమ, గౌరవం, అనురాగంతో కూడిన దృశ్యాలు నేను చేయగలుగుతున్నాను. ఇంకా మరింత చేయగలిగితే ఇంకెంత బావుంటుందో అని కూడా అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. అది పారడైజ్ సెంటర్ దగ్గర తీశాను. ఓకే. అతను ఈ ఈ కొన్ని అంటే మతి కోల్పోయి మ్మ్. అన్ని వస్తువుల్ని సేకరించి దగ్గర పెట్టుకుంటుంటాడు. మ్మ్. అంటే ఒక రకంగా మానవుడు తనకు తెలుసో తెలియకనో చేతనతోనో అచేతనంగానో మ్మ్. అనేక వాటిని పొసెసివ్‌గా మ్మ్. దగ్గర పెట్టుకుంటాడు. అనుభవించేది తక్కువ. అదే కావాలి కావాలి అంతే. అనుకునేది ఎక్కువ. అది ఆ నైజాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి అది కూడా ఎగ్జిబిట్ చేసినాను. చాలా ఇది చాలా బాగుంది. అయితే ఇందులో విశేషం ఏంటంటే ఆయన కాలు బోధకాళ్ళతోనే ఆయన రిక్షాను లాగుతాడనమాట. ఆ, ఎడం కాలు ఆ! బోధ కాలు. అంటే ఆయనకు ఒక కాలు సహకరించకపోయినా గానీ, తన జీవన యానాన్ని ఆ రిక్షాను తోసుకుంటూ నిజంగానే పుల్ చేస్తాడు ఆయన రిక్షాను. అట్లా జీవించే ఒక మనిషి. వెనుకకు నరసింహస్వామి గుడి దగ్గర తీసినాను. సో, ఇది ఒక మన ల్యాండ్‌స్కేప్‌ని, ఆ మనిషిని, ఆ మనిషికున్న అవరోధాన్ని, అది అవరోధం అనుకోకుండా ఆయన సాగిపోయే తీరు. సాగిస్తుంది. సో, ఇదంతా మన రోజువారీ జీవితంలో నేను కొన్ని చిత్రాలను మీకు చూపించినాను. ఇంకొక 2, 3 ఇమేజెస్ చూద్దామండి. ఈ పిక్చర్ అండి. ఆమె ఆలోచన ముద్రలో ఉన్నప్పుడు తీసినాను. అంటే సాధారణంగా స్త్రీలు అంటే మనకు ఆలోచనా పరులుగా పురుషులను తీయడం మనకు తెలుసు. మ్మ్. కానీ ఒక ఆమె పూర్తిగా ఎక్కడో ఒక ఆలోచనలో నిమగ్నమై ఉన్న అందమైన ఆ స్త్రీని మా ఇంటి పక్కనే తీసినాను. ఓకే. అదేమో మా ఎదురింట్లోనే. ఆయనకు రోజు కొంచెం చాతనైతే లేదు. బయటకెళ్ళేటప్పుడు అట్లా వెళ్ళిపోతాడనమాట. ఆమె శ్రద్ధగా అతనికి గుండీలని పెట్టి బయటకు పంపుతుందనమాట. అంటే ఈ అనురాగం అనేది నేను అంటాను. ఓకే. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఉండే ఒక సౌహృద వాతావరణం, ప్రేమ, అభిమానము, అనురాగము, మమత, వీటిని కూడా నేను చాలా చిత్రాల్లో చేస్తూ ఉంటాను. అదే వాళ్ళు మీకు లేబర్ అడ్డా మీదకెళ్ళినప్పుడు మ్మ్. మీరు కష్టజీవుల్లాగా చూస్తారు గానీ, నిజానికి ఒక బతుకమ్మ పండుగకు వెళ్ళినట్టుగా చాలామంది అంటే పురుషులు, స్త్రీలు చక్కగా తయారయ్యి వాళ్ళ నెత్తిలో పుష్పం పెట్టుకొని, క్యారేజీలు పిల్లల్ని పట్టుకొని. వేసుకొని, క్యారేజ్ తీసుకొని వెళ్తారు. నిన్న అంటే ఒక మిత్రుల్ని కలుసుకుంటారు. ఆ, ఒకరోజు ఆమె రాదు. రెండో రోజు ఆమె కళ్ళు మూసి ఒక సర్ప్రైజ్ చేస్తారు. ఓకే. ఈ అంటే వాళ్ళు ఒక సెలబ్రేషన్ ఉంది జీవితంలో. అదే. ఆ సెలబ్రేషన్‌ని చూడడానికి లేబర్ అడ్డా కూడా ఏం తక్కువేం కాదు. మనకేమనిపిస్తుందంటే లేబర్ అడ్డా అనగానే ఒక దృక్పథం ఉంది. కానీ వాళ్ళు చాలా బ్యూటిఫుల్‌గా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. 100 మంది లేబర్ అడ్డాకి వెళ్తే అందులో 10, 20 మందికే పని దొరుకుతుంది. కానీ 80 మంది ఏడ్చుకుంటూ ఇంటికి రారు. అదే. ఆ 20 మందికి వచ్చినందుకు సంతోషించి వాళ్ళు ప్రశాంతంగా ఇంటికొస్తారు. రేపు ఆ 20 మందిలో వాళ్ళు ఉండొచ్చు. అవును. ఇవాళ 20 మంది, రేపు 20 మంది మారుతూ ఉంటారు కాబట్టి మ్మ్. అంగీకరిస్తారు జీవితాన్ని. ఈ అంగీకారంలో వాళ్ళ ఈస్థెటిక్స్ కూడా బయటపడుతుంటాయి. ఆ మధ్యలో స్నేహము, తర్వాత అనుబంధాలన్నీ కూడా వ్యక్తమవుతుంటాయి. చూసే విధానంలో ఉంటుంది అని. అదే. అది ఒక ద గోచికట్టు సీరీస్‌లో నేను ఎక్స్‌పెక్ట్ చేసిన ఒక వర్క్. మ్మ్. ఆ పెద్ద మనిషి ఇప్పుడు వెన్ను వంగిపోయి మ్మ్. ఆమె అయితే అప్పటికి ఆమె చేతిలో రూ. 10 నోటుతో ఆమె పాల ప్యాకెట్ కొనుక్కోవడానికి వెళ్తున్న దృశ్యం అది నిజానికి. ఓకే. అంటే ఆ వయసులో కూడా తన కార్యాలు తను పని చేసుకుంటుంది. చేసుకుంటారు. అది భార్యాభర్తలు ఫుట్‌పాత్ మీదనే జీవించి ఆయన మధ్యలో లేడాయన. ఓకే. ఆ పాప పుట్టిన తర్వాత మొదటిసారి వచ్చి ఫస్ట్ టైం తన కూతుర్ని చూసుకుంటున్నప్పటి దృశ్యం. ఓ, అది అదొక అపురూపమైన దృశ్యం. మీకెలా? అంటే నేను రెగ్యులర్‌గా వాళ్ళను నాకు తెలుసు. అంటే నేను చూస్తున్న మనుషులలో మ్మ్. వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు, ఎక్కడ పడుకుంటారు, ఏమిటి అనేది రెగ్యులర్‌గా తెలుసు ఓకే. కాబట్టి ఆ. ఆయన ఉన్నాడా లేదా అనుకోకుండా నా దృష్టిలో పడ్డది అంతే. మ్మ్. కానీ ఆ క్షణాన్ని చిత్రించాను. మీ గ్యాలరీలో నాకు ఈ పిక్చర్, ఈ ఇమేజ్ బాగా మనసుకి హత్తుకుంది. అవును. ఎందుకంటే వీళ్ళు లేకపోతే అవును. ఒక్క రోజు లేకపోతే ఒక వారం వీళ్ళు సెలవు పెట్టి ఉన్నారంటే అసలు మనము ఏమైపోతామో తెలియదు. నిజమే. అదే ఇప్పటికీ మనం అంతరిక్షంలోకి వెళ్ళడానికి ఉపగ్రహాలు తయారు చేసుకుంటున్నాము. కానీ ఇంకా మ్యాన్‌హోల్ కింద మనిషి పనిచేయడం అనేది మనము కాదనలేని సత్యం.
అందుకని ఎవ్రీడే ఇండియా అని ఇప్పుడు నా గ్యాలరీలో ప్రదర్శితమవుతున్న షో అది ప్రధానమైన చిత్రం. ఒక దళితుడు ఇంకా తిరిగి ఆ మ్యాన్ హోల్లో ఉండే చెత్తను తీస్తూనే ఉన్నాడు. ఈ సామాన్యత అంటే అనివార్యమైన ఆయన జీవన ప్రస్థానంలో ఆ పని చేయక తప్పని స్థితిలో ఆయన తన దారుఢ్యంతోనే అంటే తన అంగీకారంతోనే వెళ్లాల్సి వస్తున్నది ఇవాళకి కూడా. సో అదొక రియాలిటీ. అంటే ఇవాళ భారతదేశం అంటే జాతీయ పతాకపు రెపరెపల్లో చూసే మనుషులకు మ్యాన్ హోల్ కింద ఉన్న మనిషిని చూపించడం నేను పెట్టుకున్నటువంటి కర్తవ్యం. ఈ మ్యాన్ హోల్ కింద ఉన్న మనిషి కూడా ఏడ్చుకుంటూ దరిద్రుడు, అభాగ్యుడు, నిస్సహాయుడు అంటే కుదరదు. అతను అందులో అనివార్యంగానే ఉన్నాడు. అతన్ని తట్టి అక్కడి నుంచి లేపి ఆయన మరింత ఆరోగ్యవంతమైన జీవితంలోకి పంపడం మన అందరి బాధ్యత. కేవలం అది ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదు, పౌర సమాజం కూడా మన పనులు మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందరికీ తగిన పని, గౌరవప్రదమైన జీవితం కల్పించవలసి ఉంది. కాబట్టి నేను ఈ ఎవ్రీడే ఇండియాలో భారతదేశాన్ని మన అడుగడుగున కనిపించే భారతాన్ని చిత్రించినాను. ఆ అడుగడుగున మానవుడు, ఏ మానవుడు, ఈ సామాన్యమైన మానవుడు లేకుంటే మనకు గతే లేదు, మనకు అసలు మనుగడని లేదని చెప్పడాన్ని కూడా ఈ ఎవ్రీడే ఇండియాలో నేను ఎంచుకున్నటువంటి లక్ష్యం. సో అందుకని అది ప్రధానమైన చిత్రంగా నేను ఎక్స్పెక్ట్ చేసినాను. మీ గ్యాలరీ లోగో అసలు ఏంటి అంటే మీరు లెన్స్లో నేను ఏం చేశానంటే ఒక క్రౌ అంటే కాకి బొమ్మను ఉంచినాను. అంటే అది పేరు ప్రశస్తి కోరుకోదు, నలుపు ఉన్నా కానీ దాని గురించి ఏమి మనం అంటే తక్కువ చూడాల్సిన అవసరం లేదు. ఒక సామాన్యుడికి ప్రతీకగా నేను ఎంచుకున్న బర్డ్ అది. అదే కోకిల కంటే కాకి ఎక్కువ రిప్రజెంటేషన్. ఒక నార్మల్ చాలా మంది తక్కువ చూసినప్పటికీ దానికి ఏమి పోయేది లేదు. అది పేరు ప్రఖ్యాతి కోరుకోదు, తర్వాత అది ఏం గొప్ప గానం చేయదు. కానీ అది ఒక మున్సిపల్ లేబర్ లాగా అది ఈ ప్రకృతిని పరిశుభ్రంగా ఉంచడంలో తన బాధ్యతను సదా నిర్వహిస్తూనే ఉంటుంది. మనిషి పోయినప్పుడు కూడా అది ముట్టుకోకపోతే మనకు చివరి ఆ రిచువల్ కూడా పూర్తి కాదు. కాబట్టి కంప్లీట్గా అది మనతో ఉంటుంది, మనకు తెలియదు. మనం సెలబ్రేట్ కాదు కానీ అది అన్ని సెలబ్రేషన్లో ఉంటుంది. చుట్టాలు వస్తున్నారు, చుట్టాలు వస్తున్నారని. సో అదొక ప్రతీకగా సామాన్య శాస్త్రం అనే రచనా వ్యాసంగానికి అట్లాగే ఈ ఫోటోగ్రఫీకి నేను ఆ లోగోలో కాకిని ప్రధానమైన మూర్తిగా చిత్రించినాను. మీతో మాట్లాడిన తర్వాత రమేష్ గారు, ఇప్పుడు ఒక సెలబ్రేషన్ అనేది ప్రజెంట్ సొసైటీలో చూస్తుంది ఏంటంటే సెలబ్రేషన్ అనేది ఒక బర్త్డేనో, ఒక పండగో, ఒక ఈవెంట్, సమ్ ఈవెంటో అలా ఉంటే దట్ ఈస్ ఎ సెలబ్రేషన్ అని అనుకుంటా ఉన్నాం. కానీ మీతో మాట్లాడిన తర్వాత నాకు అర్థం సెలబ్రేషన్ అనేది లైక్ ఎవ్రీడే ఈవెంట్ లాగా కాకుండా ప్రతిరోజు చేసే ప్రతి పనిలోనూ ఒక సెలబ్రేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిద్రపోయి లేచామంటే ఆ రోజు బ్రతుకున్నాం, దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి రకంగా చెప్పాలంటే. అదేదో హాస్పిటలైజ్డ్ అయిపోయి ఒకేసారి బయటపడితే దాన్ని ఒక సెలబ్రేషన్ లాగా కాకుండా ప్రతిరోజు ప్రతి చిన్న వస్తువు మనకి చేతులు కాళ్ళు ఉన్నాయంటేనే దాన్ని కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. అలాంటి మీరు చిన్న చిన్నవి చూసి దాన్ని ఇమేజెస్ కింద చేసి దాన్ని డిస్ప్లే చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా అలా చూస్తే దే విల్ బి మోర్ హ్యాపీ. ఈ దిగులు ఇలా కాకుండా ఉంటారని నాకు అనిపిస్తుంది. నిజం కూడా అదే నేను అంటున్నా ఏంటంటే మీరు దూర తీరాల్లో ఉండే విషయాల పట్ల ఉన్న ఆసక్తితో, అభిరుచితో అది గొప్పది అనే భావంతో మీరు అటువైపు చూస్తున్నారు. సో ఒక స్క్రీన్ మీద చూస్తున్నారు, లేదంటే ఒక కంప్యూటర్ మీద చూస్తున్నారు, ఒక స్మార్ట్ ఫోన్లో చూస్తున్నారు. ఈ క్రమంలో మన కళ్ళ ముందు నుంచి నవ్వుతూ వెళ్ళిపోయే పాపను మనం మిస్ అవుతాం. అది నేను అంటే మీ జీవితాన్ని మీ ఇరువురు, మీ ఎదురింట్లో, మీ ఇంటి వెనకాల ఉండే మనిషిని పట్టించుకోవడం ఇప్పుడు మానేసాం. ఒక 3 స్క్రీన్స్ వచ్చాయి ఇప్పుడు మనకు, ఫోన్, కంప్యూటర్, టెలివిజన్. ఈ 3 స్క్రీన్లలో ఉండే జీవితం మనకు ప్రధానమైపోయింది. కానీ ఇట్లా కనుక ఉంటే మన జీవితము కూడా మెల్లగా నశించిపోతుంది. కాబట్టి ఈ 3 స్క్రీన్స్ పక్కకు పెడితే మనం కనపడతాము, మన ఎదురింటి వాళ్ళు కనపడతారు, మన పక్కింటి వాళ్ళు కనపడతారు. అది మొదలు కావాలి. దానికి నేను ఏర్పాటు చేసిన ఇంకొక స్క్రీనే నా సామాన్య శాస్త్రం గ్యాలరీ, లేదా నేను రాసే పుస్తకం. కాబట్టి నేను కోరుకుంటున్నది ఏంటంటే సెలబ్రేషన్ ఆఫ్ ది ఆర్డినరీ అనేది బయట లేదు, మీ ఇంట్లోనే ఉంది. మీరు మీలోకి చూసుకోండి, మీ జీవితంలోకి తొంగి చూడండి. అప్పుడు నేను తీసిన బొమ్మలన్నీ మీ ఇంట్లోనే ఉన్నాయి, మీ జ్ఞాపకాల్లో ఉన్నాయి. వాటి పట్ల మీరు కన్సర్న్ చూపించండి. అది మీరు సామాన్యులు కావడానికి దారితీస్తుంది. అది సుఖానికి, శాంతికి నిలయంగా మారుతుంది. సో ఇంత చిన్న పని కాబట్టి మనం ఇంత పెద్ద ఇంటర్వ్యూలో నేను చెప్పవలసిన విషయం కూడా కాదు. కాబట్టి మీరు ఇన్వార్డ్ అప్రోచ్ అనేది కావాలి, అప్వర్డ్ మొబిలిటీ కాదు, పైకి ఎగబాకడం కాదు, లోపు చూపుకు మనం రావాలి. ఈ లో చూపును ఇవ్వడంలో ఫోటోగ్రఫీ లేదా నా పని గ్యాలరీ ఇది ఉపకరిస్తుందని నేను నమ్ముతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీకు చాలా థ్యాంక్స్ అండి. ఇప్పటిదాకా మా హట్కే స్టోరీ ఆడియన్సెస్కి ఒక కొత్త ఫిలాసఫీ, సామాన్య శాస్త్రం ఎలా ఉంటుంది, ఎలా చూడాలి అనేది మీరు ఒక గ్లిమ్స్ ఇచ్చినందుకు ఈ పాడ్కాస్ట్ నుంచి ఐ థింక్ ఇదొక చాలా విలువైన నాలెడ్జ్, ఒక భాండాగారం, ఒక విజ్డమ్ అని
ఐఎమ్ ట్రీటింగ్ ఇట్. దిస్ షుడ్ హెల్ప్, చాలా మందికి హెల్ప్ చేయాలండి. థ్యాంక్స్ అ లాట్ రమేష్ గారు, మళ్ళీ వచ్చినందుకు, మీ టైం స్పెండ్ చేసినందుకు. ఐ విష్ ప్రతి ఒక్కళ్ళు సామాన్య శాస్త్రం గ్యాలరీకి వెళ్ళండి, రమేష్ గారితో పాటు ఆ ఫొటోస్ని చూడండి, ఎక్స్పీరియన్స్ అవ్వండి. మీ ఎక్స్పీరియన్సెస్ కుదిరితే కామెంట్స్లో షేర్ చేయండి. దట్ విల్ బి రియల్లీ అ గ్రేట్ ఆపర్చునిటీ టు వ్యూ ఇమేజ్ విత్ ద క్రియేటర్. థ్యాంక్స్ రమేష్ గారు, మళ్ళీ వచ్చినందుకు. చూసారు కదా పాడ్కాస్ట్ ఎలా ఉంది. రమేష్ గారు ఇలా చాలా మంది డిఫరెంట్ ఐడియాలజీస్ ని ప్రమోట్ చేస్తూ దే ఆర్ డెడికేటింగ్ దేర్ లైఫ్ ఫర్ దాట్. మీకు కూడా మీకు తెలిసిన వాళ్ళల్లో ఎవరైనా వాళ్ళ ఐడియాలజీస్ మీద వర్క్ చేస్తూ అండ్ దే వాంట్ టు బ్రింగ్ సమ్ చేంజ్ ఇన్ ద సొసైటీ అని మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లెట్ us know కామెంట్స్ ద్వారా. వీ విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ. థ్యాంక్ యూ.